వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను మీ రవి. తెలంగాణ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది కళాకారుల్ని యోయో టీవీ వేదిక ద్వారా పరిచయం చేసినటువంటి నేపథ్యం యోయో టీవీకి ఉంది. సో అటువంటి వారిలో అంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నాను అని ఒక గొంతుక వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగినా నేను అక్కడ ఉన్నాను అని ఇంకో గొంతుకు వినిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ మీద కావచ్చు, ఏదైనా ఒక తప్పు జరిగితే దాని మీద గళం విప్పే ఒక గొంతుక ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి గొంతుక అది. ఆయన ఎవరో కాదు, బహుజన గళం లింగంపల్లి నరేష్ గారు. ఆయన్ని మామూలుగా అయితే మీరు చూస్తే మీరే అంటారు, అరే ఈయనేంది వేపూరు సోమన్లాగా ఉన్నారు అని. బట్ ఆయన జూనియర్ ఏపూరు సోమన్న గారు. సో ఆయన హావభావాలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. బట్ గొంతు కూడా అంతకంటే అద్భుతంగా ఉంటుంది. సో ఆయన పరిచయం చేసుకుని మరి నిజంగానే ఆయన పాటల ద్వారా ఈ మధ్య అందరికీ బాగా పరిచితం అవుతున్నారు, అందరికీ సుపరిచితులు అవుతూ ఉన్నారు. సో మనం కూడా పరిచయం చేసుకుని మంచి మంచి పాటలు పాడించుకుని ఆయన జీవిత నేపథ్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్నగారు, వందనాలు. నిజంగా ఆ టవల్ ఒకటి వేసుకున్నావు అనుకో అన్న, నిజంగా నువ్వు వేపూరు సోమన్నలాగానే ఉంటావు. ఫేస్ కట్స్ అన్నీ గడ్డం అంతా కూడా. ఏంటన్నా అసలు మీరు ఎక్కడి నుంచి, ఏంటి మీ నేపథ్యం ఏంటి అసలు? అన్న మాది ఉమ్మడి కరీంనగర్ జగిత్యాల జిల్లా కొరుట్ల కాన్స్టిట్యున్సీ, కొరుట్ల నుంచి రావడం జరిగింది. అంటే దానికి మా సొంతూరు ఐలాపూర్ ఉండేది, మా నాయన ఉండేది నాగులపేట. సో ఈ రెండు ఊర్లకి ఒక పట్టుకుమ్మలాగా కొరుట్ల వాసిగా రావడం జరిగింది. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రెజెంట్గా అంటే సమాజంలో అనేకమైనటువంటి రుగ్మతల మీద మళ్ళీ ఒక సాహిత్యం అనేది, అంటే ప్రతి ఒక్క పాటతోటి సమాజాన్ని కదిలించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాను. అంటే ప్రజల్లో ఒక మార్పు తీసుకొచ్చే దిశగా కొత్త పాటలు, సమాజాన్ని చైతన్యం చేసే దిశగా ఓట్ల మీద కానీ ఇంకా అనేకమైన పాటలు రాస్తున్నాను. ఇప్పుడు ఒక 2 ప్రాజెక్టులు ఉన్నాయి బయటకు వచ్చేటి. ఓకే, సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నావు అన్నారు. ఏంటి మరి ఇన్నాళ్ళు ఏమైపోయారు అసలు మీరు? ఇన్నాళ్ళు కూడా ఉన్నాను, కానీ అప్పుడు హేమాహేమీలు ఉన్నటువంటి తరుణంలో మనం చిన్న వయసు. ఓకే ఓకే, వాళ్ళందరి పోరాటాలు చూస్తూ మనం పెరిగాం. కానీ ఇక వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఆల్ ఓవర్ సెలబ్రిటీస్ ఉన్నప్పుడు మళ్ళీ ఒక స్టార్టింగ్ నుంచి రావాలంటే టైం పడుతుంది. సో అది ఆ టైం ఇప్పుడు వచ్చింది. ఓకే, సూపర్, ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. ఓకేనా? సో ఒక మంచి పాటతోటి మనం ఇంకా మిమ్మల్ని చాలా ఎన్నో విషయాలు అడగాలి. మీ పాటలు కానీ మీ ప్రస్థానం కానీ నేను చాలా అడిగి తెలుసుకోవాలి, ప్రేక్షకులకు తెలియాలి. కాబట్టి ఒక పాటతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. అయితే నేను ఈ ఒక పక్క తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరుగుతున్న తరుణంలో కూడా అప్పుడు సామాజిక అంశాల మీద, అంటే భౌగోళికంగా సామాజిక తెలంగాణ కావాలి, సబ్బన్న వర్గాలకి సమపాలన హక్కులు లభించే తెలంగాణ కావాలనేటువంటి స్లోగన్ తోటి ఆనాడు రాయడం జరిగింది. వీళ్ళని చూసే నేర్చుకున్నాం మనం పాటలు కూడా. వచ్చిన తెలంగాణ ఏమైంది అనే అంశం మీద రాసిన. తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, నేడు ఘడిలో బందీ అయిన దినము. తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, నేడు ఘడిలో బందీ అయిన దినము. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం, 5గురి పాలాయ అమరులే సాక్ష్యం. కడుపు కోత మిగిలిన తల్లి శోకం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం. దొరగారి పాలన ఎంత వైభోగం. తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నాడు ఘడిలో బందీ అయిన దినము. హామీలిచ్చిండు ఆశల్ని చూపి, పాలన చేస్తుండ్రు బతుకుల్ని ముంచి. అక్కెరకు రాని పథకాలెన్నో తెచ్చి, దండిగా సొమ్మునెంతో పోగు చేసి. నమ్మిచ్చిండ్రు గొంతును గోసి, నరకం చూపిండ్రు పాలన చేసి. తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నేడు గడిలో బందీ అయిన దినము. తొలి దశ పోరులో అసువులే బాసిన, మలి దశ ఉద్యమం ఉవ్వెత్తు ఎగిసిన. తొలి దశ పోరులో అసువులే బాసిన, మలి దశ ఉద్యమం ఉవ్వెత్తు ఎగిసిన. తూటాలకెదురొడ్డి పోరు సాగించిన, పెట్రోలు పోసుకొని మంటల్లో కాలిన. తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నాడు గడిలో బందీ అయిన దినము. 1200 బిడ్డల బలిదానము, 1200 బిడ్డల బలిదానము. విద్యార్థి వీరుల త్యాగ ఫలము. పేదోడి నుదుటి రాత మారలేదు, ఏ పేదోడి నుదుటి రాత మారలేదు.
గరీబొల్ల బాధలు తీరలేవు, గరీబొల్ల బాధలు తీరలేవు, బలిసిన దొరలు బాధలెరుగలేరు. తెలంగాణ అమరుల త్యాగ ఫలము నేడు గడిలో బందీ అయిన దినము. గిరిజన లంబాడి తండాలో కరువు, గిరిజన లంబాడి తండాలో కరువు, ఆదిమ తెగలకేది బతుకు తెరువు. నేటికి ఈనాటికి కూడా గిరిజన లంబాడి తండాలో కరువు, గిరిజన లంబాడి తండాలో కరువు, ఆదిమ తెగలకేది బతుకు తెరువు. వెలుగు చూడలేని గుడిసెలెన్నో, వెలుగు చూడలేని గుడిసెలెన్నో, చదువు సంధ్యరాని గూడలెన్నో. తెలంగాణ అమరుల త్యాగ ఫలము నేడు గడిలో బందీ అయిన దినము. అలా ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ బీద బిక్కి పేద ప్రజల బతుకులు ఇప్పటికి మారలే, అప్పుడు మారలే, ఇప్పటికి మారలే. మళ్ళీ పోరాటం మిగిలే ఉందని చెప్పి ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఓకే, మీ వయసు ఎంత? నా వయసు 35 సంవత్సరాలు. కానీ నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ తోటి అంటే ఉద్యమ నేపథ్యం కావచ్చు, బీద బిక్కి బడుగు వర్గాల వాళ్ళకి సంబంధించి వాళ్ళ కష్టాల గురించి అంటే మీరే రాస్తూ ఉంటారా పాటలు? అవును, మీరే రాసి మీరే పాడతారు? నేను రాసి నేనే పాడతాను. చాలా మందికి చాలా పాటలు రాసి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఓకే, దాని గురించి అంటే రానికాడ పేరు నేను దాని గురించి తలుచుకొని వేస్ట్. కానీ మనకంటూ నేను ఎప్పుడైనా కానీ కాలంతో పాటు పరుగెట్టాలనేది నా సిద్ధాంతం. సూపర్ సూపర్. ఎందుకంటే ఎంతోమంది చరిత్రలో పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా అదే కదా నేర్పింది. గడిచిన కాలం పోయింది కానీ మిగిలిన కాలం మన కోసం ఉంది. ఓకే, సో నిజంగా చాలా అద్భుతంగా పాడారు. వాయిస్ కూడా మంచి అద్భుతంగా పీక్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా మీరు అంటే ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా ఇలా మీరు సింగర్ అవ్వడానికి కానీ రాయడానికి కానీ? సో యాక్చువల్గా నేను ఒక మంచి రైటర్గా ఇంప్లిమెంట్ అవ్వాలనుకో, రైటర్గా, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, అంటే అనేకమైనటువంటి షార్ట్ ఫిల్మ్స్లో నేను 2015 బెస్ట్ ఫిల్మ్ అవార్డు తెలంగాణ కాంటెస్ట్లో షార్ట్ ఫిల్మ్లో. సూపర్. అనాథ నాడు నేడు అని అప్పుడు ఒక ఐడియాస్లో పూరి జగన్నాథ్ గారు ఒక కాంటెస్ట్ పెట్టారు. దాంట్లో ఉత్తమ సెకండ్ చిత్రంగా ఎంపికైంది అనాథ నాడు నేడు అని. అనాథ నాడు నేడు, అనాథ నాడు నేడు అలా చేయడం జరిగింది. గతంలో 2012లో కూడా అంటే నేను ఎంచుకున్న ప్రతి అంశం ఆర్థిక రుగ్మతలు, నా ఆర్థిక రుగ్మతలు, స్థితిగతులు బాగులేనప్పటికీ వీలైనంత మట్టుకు నా పాట ద్వారా కావచ్చు, నా సాహిత్యం ద్వారా కావచ్చు, ప్రజల్లో ఏదైనా జరుగుతున్నటువంటి ఓటుపాట్లను ప్లస్గా అంటే మార్పు కోసమే, మార్పు దిశగా ఉండాలనేటువంటి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించిన. కాబట్టి నేను అంటే కమర్షియల్ బిట్లో వెళ్ళలేకపోయినా, ఈ సేకరణ పాటలు జానపదాల్లోకి ఇట్లా వెళ్ళలేకపోయినా. చాలామందికి రాసిచ్చినా కానీ ఎందుకో నాకు అటు గుంజలేదు, అటు వెళ్ళడానికి ఇష్టం లేకుండా. ఆనాడు 2012లోనే సామాజిక అంశం మీద మా గ్రామం పక్కన ఒక విలేజ్లో నాటుసార ఉంటుంది కదా, గుడుంబ. అవును. ఆ తాగి కల్తీ నాటుసార తాగి ఒక్కటే రోజు 8 మంది చనిపోయారు. 8 మంది చనిపోతే అక్కడ మా కొరుట్ల స్థానిక సిఐ గారు వినోద్ కుమార్ సార్, అలాగే ఎస్ఐ సురేష్ కుమార్ సార్. అంటే నాకు ఎందుకంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే వేరే టైప్ ఆఫ్లో చూస్తారు. కానీ నా కళ ప్రజల్లోకి అందించడానికి నాకు సహకరించింది పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి మీ యోయో టీవీ తరఫున వాళ్ళిద్దరికి కూడా నేను ఉద్యమ వందనాలు తెలుపుకుంటున్నాను. సూపర్. అసలు మామూలుగా అయితే మీలాంటి ఉద్యమకారులకు పోలీసులకు అసలు పడదు. అంటే నేను ఆ లెఫ్టిస్ట్ బాబాసాహెబ్ ఉద్యమాలు కాదు, ఏది ఉన్నా కానీ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి పెన్నుతోటే ఉద్యమం చేయమని. ఓకే, సూపర్. కాబట్టి మార్పు కోసమే ప్రయత్నం చేస్తారు. బాగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళిద్దరు. ఎస్. అయితే వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత కళాకారులను సమీకరణ చేసి ఇది ఇట్లా జరిగింది ఇన్సిడెంట్. పాట అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అది విస్ఫోటనమై పేలుతుంది, దాంట్లో మార్పు తీసుకొస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక 10 మెంబర్స్ ఉన్నప్పుడు దాంట్లో నేను కూడా ఆన్ ద స్పాట్, నాకు ఎందుకంటే సబ్జెక్ట్ మీరు ఇప్పుడు చెప్తే మీ మీద పాట అంటే వెంటనే కైగట్టేటువంటి జ్ఞానం వచ్చి, అంటే ఆ టైప్ ఆఫ్ మెథడ్ నా దగ్గర ఉంది. అక్కడ ఉన్న తర్వాత ఆయన ఒక సబ్జెక్ట్ చెప్పాడు, ఇట్లా తాగిన మైకంలో ఒక మిస్గైడ్ చేస్తే లైఫ్ కొలాప్స్ అయిపోతుంది, ఫ్యామిలీలో పిల్లల పరిస్థితి కూడా వాళ్ళు అనాథలు అయిపోతారు. సో ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది, దీని మీద ఏదైనా మంచి మార్పు కోరే కంటెంట్ తీసుకోవాలన్నప్పుడు అప్పుడు నేను ఒక స్లోగన్ చెప్పాను. సారా తాగిన మైకంలో ఒక తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి జీవితం పడుతుంది. తప్పు చేసే తరుణంలో వెనుదిరిగి ఒక క్షణం ఆలోచిస్తే సుదీర్ఘ జీవన ప్రయాణం మీద అవుతుంది. సూపర్. అయితే అప్పుడు యూట్యూబ్ అట్లాంటి దాని మీద మనకు ఎక్కువ లేదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలోనే అది ఎక్స్పోజ్ అయింది. ఆ పాట నాకు చాలా మందిలో మార్పు కూడా తీసుకొచ్చింది మా ప్రాంతం. అవునా? ఓకే. సో ఇప్పటికి కూడా దాంట్లో నేనే యాక్టింగ్ కూడా చేసిన. అవునా? ఓకే. సో మన యూటీ ప్రేక్షకుల కోసం ఒకసారి తప్పకుండా. తాగిన మైకం నాకు నరకమాయరా,
జేలుకూడు జేలు బతుకే జీవితమాయరా తాగిన మైకం నాకు నరకమాయరా జేలుకూడు జేలు బతుకే జీవితమాయరా ఉన్నొక్క అమ్మను నేను సంపుకుంటిరా చిన్న ఉన్నొక్క అమ్మను నేను సంపుకుంటిరా చిన్న కన్న తండ్రి కారకుడని కుమిలిపోతిరా కన్నా ఎట్లున్నారో మీరు యాడున్నారో మీరు కన్న తల్లి ప్రేమలు లేక నదలైతిరా మీరు కన్న తండ్రి కారకుడని కుమిలిపోతిరో తాగిన మైకం నాకు నరకమాయరా జేలుకూడు జేలు బతుకే జీవితమాయరా ఇల్లాలి ప్రేమ నాకు అర్థం కాలేదప్పుడు ఈ జైలులోన నేను ఖైదీగా మిగిలానిప్పుడు బ్రతుకే ఎడారైన బాధ నాదిరా కన్నా బ్రతుకుండి నరకలోక గాథ మీదిరా చిన్న తాగిన మైకం నాకు నరకమాయరా ఇలా చేయడం జరిగింది ఒక మోటివేషనల్ సాంగ్ అనమాట. ఓకే, సో ఇది బాగా వైరల్ అయిందా? అయితే అప్పుడు అక్కడ ఉన్న ప్రాంతంలో ఇక యూట్యూబ్లో అప్పుడు ట్రెండింగ్లో లేదు. ఇక అది ఎందుకో అంటే అప్పుడు మనం కొత్తగా కానీ ఆ ప్రాంతంలో ప్రొజెక్టర్ తోటి ప్లే చేసారు విలేజ్లలో. డిపార్ట్మెంట్ తరఫున ప్రొజెక్టర్స్ తోటి ప్లే చేయడం జరిగింది విలేజ్లో. ఇట్లా నాటుసారి తాగొద్దు, దీన్ని అరికట్టాలి అన్నటువంటి పాయింట్ ఆఫ్లో చేయడం జరిగింది. ఓకే, మొత్తానికైతే ఆ రకంగా మీరు బాగా అక్కడున్న ప్రజలందరికీ బాగా సుపరిచితులయ్యారు. ఓకే, సో మరి ఏంటి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇందాక మీరు ఫస్ట్ ఒక పాట పాడారు, అంటే కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా జరిగింది, ఏ విధంగా మనం ఇబ్బందులు పడ్డాం అనే దాని మీద పాడారు. మరి ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, ఏంటి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు? సో ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ప్రజాస్వామ్యం మారట్లేదు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఇప్పుడు స్వాతంత్రం వచ్చి నిన్నటికి 76 సంవత్సరాలు గడిచింది. 75 సంవత్సరాలు గడిచి 76 సంవత్సరాలకు అడుగుపెట్టింది. సో అది అప్పటికి అధికార మార్పిడి జరుగుతుంది కానీ ప్రజల్లో ఆర్థిక మార్పిడి జరగట్లేదు. అంటే ఎవరినో నిందించడం కాకుండా, ఎవరినో విమర్శించడం కాకుండా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అనేది నా సబ్జెక్ట్. ఇవాళ కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా అప్పుడు తెలిసి తెలియక చాలా పాటలు రాయడం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్క ఎవ్రీ మూమెంట్ కవితమ్మ బతుకమ్మ ఆడినప్పుడు కూడా రాసిన పాటలు, కవితమ్మ బతుకమ్మ ఆడినప్పుడు దాన్ని ఖండించడం. అంటే మేడం గారు వాళ్ళకు రాజకీయం కావాలి. సో ఒక బహుజన సంస్కృతి అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని బతుకమ్మ అనేదానికి టోటల్ విరుద్ధం ఈ సామాజిక వర్గంలో అప్పుడున్నటువంటి వాళ్ళు. కానీ దాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నప్పుడు చాలా బాధ అనిపించి రాసిన. ఏం పాట? దాన్ని ఇప్పటికి కూడా అంటే పల్లవి వేరే అన్న రాసిండు, దాన్ని అది అన్న బయటకు రాలేకపోయాడు కాబట్టి ఇక అన్న పేరు కూడా చెప్పడానికి కూడా అంటే కొంచెం ఇది కాంట్రవర్సీగా ఉంటుంది. ఓకే, కొన్ని ఆలోచింపజేసే సాహిత్యం ఇది. జాజురాతల గోడ బూజెక్కిన మేడపాడు వడ్డగాడి మూసిన పనుగడి, జాజురాతల గోడ బూజెక్కిన మేడపాడు వడ్డగడి మూసిన పనుగడి, అరే నేడెట్లా తెరుచుకుందో మన పల్లెలోనా, ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా, నాడు నైజాము దొరలతో తొత్తయ్యి పేదోని మెడ మీద మెత్తన్ని కత్తయ్యి, నాడు భూముల్ని గుంజినోలే విపున రాళ్ళెత్తి సంపినోలే, నేడు రాజ్యాల నేలుతుండ్రే బహుజనుల నరిగోస వెడుతా ఉండ్రే, సెంచుగోండి కోయలంబాడి బహుజన ఆదిమ తెగలల్లో రగిలిన అలజడి, నేటికి తీరదాయే మా కన్నీటి బాధ, ఈనాటికి మారదాయే మా గుండెల్లో బాధ, వెలివాడలో ఉన్న మా అక్క చెల్లెళ్ళ ఎత్తుకెళ్ళి దొరలు నగ్నంగా చెరిచిరి, తిరగబడ్డోళ్లను వరసబెట్టి నరికి బురుజు గోడల మీద కట్టేసి కాల్చిరి, చాల్ బతుకునేలన చేసిరి బరువెతుల బతుకమ్మలాడిచ్చిరి, అరే బతుకునేలన చేసిరి బరువెతుల బతుకమ్మలాడిచ్చిరి, ఈ మారణ హోమాల అర్ధనదాలకు దొరగడి సాక్ష్యం, ఈ మారణ హోమాల అర్ధనదాలకు దొరగడి సాక్ష్యం,
నేడు దొరసాని బతుకమ్మ నేడు దొరసాని కవితమ్మ తల మీద మోసుడు ఇది ఏమి చిత్రం నేడు దొరసాని బతుకమ్మ తల మీద మోసుడు ఇది ఏమి చిత్రం కుటిన ఎత్తులురా కఠిన శిక్షలురా కుటిన ఎత్తులురా కఠిన శిక్షలురా త్యాగాల గాయాలు మానక ముందే నేడెట్లా తెలుసుకుందో మన పల్లెలోనా ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా అలా అప్పుడు బతుకమ్మ సంస్కృతి యొక్క అప్పుడు గుండె రగిలి రాసిన అంటే సమాజాన్ని కొంతైనా చైతన్యం చేయాలని అదేలే అంటే వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం కాదన్నది మీ ఫీలింగ్ అప్పుడు ఎస్ అంటే వీళ్ళ కార్యక్రమాల్ని వీళ్ళ సంపదని వీళ్ళ రాజ్యాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు కానీ వీళ్ళు ఇంక ఇక్కడనే ఉన్నారు ఎస్ ఎగ్జాక్ట్లీ వీళ్ళు ఇంక ఇక్కడనే ఉన్నారు వీళ్ళు ఇక్కడే ఉన్నారు వాళ్ళు మాత్రం పేరు ప్రఖ్యాతులు కానీ డబ్బు పరంగా కానీ వాళ్ళు ఎదిగిపోతారు వీళ్ళ బతుకమ్మ వాళ్ళు అడాప్ట్ చేసుకొని బుర్జు ఖలీఫా మీద జెండా ఎగరేసి బుర్జు ఖలీఫా మీద చూపెట్టరు కానీ వీళ్ళు మాత్రం ఆ సింహాసనానికి ఆమెడ దూరంలో ఇంకా జెండాలు కట్టెకన్నా ఉన్నారు అందుకే అప్పుడు యూనివర్సల్ సాంగ్ ఇప్పుడు చాలామంది మన ఏపూర్ సోమన్న కానీ దర్వేలు కానీ వీళ్ళందరూ రాసిన పాటలు కూడా హిందీలోకి తీసుకుపోదాం అంటే ఇది ఒక యూనివర్సల్ సాంగ్ ప్రపంచం అంటే ఈ రాజ్యంలో ఈ దేశంలో అందరికి తెలియాలని చెప్పి మన మోహన్ అన్నని మా ప్రాంతం మోహన్ అన్నని హిందీలో కన్వర్ట్ చేయించిన అంటే నేను కూడా హిందీ రాస్తా కొంచెం కరప్షన్ ఉంటే అన్న చేస్తాడు ఓ హిందీలో కూడా అంటే ఈ ఈ ఈ సిచ్యువేషన్ని టోటలీ దేశవ్యాప్తంగా ఇదే ఉంది కదా ఓకే ఇప్పుడు అధికార మార్పిడి జరుగుతుంది కదా వీళ్ళు ఇక్కడ ఉన్నారు నిజంగానే అందుకే झंडा उठाया है जन को जमा किया है सलाम मारा है लोगों को मिलाया है करपत्र बांटी है पोस्टर चुपकाई है हमें लीडर आए करके माइक पकड़ चिल्लाए बहुजना अपना जिंदगी कभी बदले रे महाजना अपना दिन वो कभी आए रे 75 साल के स्वतंत्र ये तो फालतू बात है पदवी के शिकार के बिना प्रजास्वाम्य कहा है हाँ हरे बापू तर तो भेंट चढ़ के दौलत सभी बढ़ाए मिले जितना उतना लूट लेके छिपाए बहुजना अपना जिंदगी कभी बदले रे महाजना अपना दिन वो कभी आए रे बहिरंगा सबे लगाई तो बैनर बांधी है हम नायक जब आएगा तो डफिया मारती है हम चल बेड़िया जब बेसी जैसा डीसीए में हमको है हेलीकॉप्टर में हुजूरे मंच चढ़ के फौज मारे बहुजना अपना जिंदगी कभी बदले रे महाजना अपना दिन वो कभी आए रे एमपीटीसी सरपंच वार्ड मेंबर बना के मुख्यमंत्री प्रधानमंत्री हाथों में बांध के रिजर्वेशन के बिना जनरल सीट कौन दिया रे बहुजना अपना जिंदगी कभी बदले रे महाजना अपना दिन वो कभी आए रे ఇలా హిందీలో రాయడం జరిగింది హిందీలో కూడా ప్రావీణ్యం ఉంది బాగుంది నిజంగానే అంటే ఇది కూడా కొంచెం అంటే ఎవరు ఎక్కడ కాలేదు కానీ ఇందులో అనుకుంటున్నాను నేను సబ్జెక్ట్ అయితే టోటల్ ఇప్పుడు మీలా చాలామంది ఏపూర్ సోమనల అంటారు కదా అంటే ఆ తరం వేరు ఇప్పుడు అన్నవాళ్ళు ఇక్కడికి చేయగలిగారు నాట్ ఓన్లీ నేను తెలంగాణ నాట్ ఓన్లీ హైదరాబాద్ నాట్ ఓన్లీ ఆంధ్ర దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఐడెంటిఫై లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి ఐడెంటిఫై లేని జీవితాలు బతుకులు ఇవాళ భారత రాజ్యాంగంలో వాళ్ళకంటూ ఒక స్థానం లేదు ఓకే ఈ దేశంలో వాళ్ళు చేసిన తప్పు కాదు కానీ ఈ దేశంలో అమ్మ ప్రేమకు నాన్న ప్రేమకు దూరమై అనాథలుగా పిలువబడుతున్నారు కానీ ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఒక ఐడెంటిఫై చూపెట్టలే స్వాతంత్ర 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో వాళ్ళ బాధ ఏంటి వాళ్ళ స్ట్రగుల్ ఏంటి వాళ్ళ విజన్ ఏంటి వాళ్ళ గోల్ ఏంటి వాళ్ళ యొక్క ఆవేదనను నేను బాంబేకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసరాలను సందర్శించి వీటీసీఎస్టీ ప్రాంతంలో నేను సౌదీ అరేబియా వెళ్తున్న తరుణంలో అక్కడ వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళినాను వాళ్ళ గుండెల్లో నుంచి ఎగిసిపడుతున్నటువంటి లావాల్ని అక్షరాలుగా మలిచి అది నేషనల్ వైడ్గా ఒక మార్పు తీసుకొచ్చే దిశగా ఒక ప్రణాళిక రూపొందిస్తున్నా
వాళ్ళు కోరుకునేటువంటి దేశంలో వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు సాధించాలనే సంకల్పం ఏంటి అనేటువంటి ఒక వాళ్ళ లక్ష్యం ఏంటి అనే దాన్ని వాళ్ళు పడుతున్నటువంటి ఈ కాలంతో పాటు జీవిస్తున్నటువంటి వాళ్ళ జీవితాన్ని ఒక పాటగా రాసిన హిందీలో. అది ఇంకా ఫైనలైజేషన్ చేయలేను, కానీ నాకు ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న హిందీ నేషనల్ వైడ్గా పోతే అది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటుంది, కాబట్టి ఇంకా దాన్ని ఫైనలైజేషన్ చేయాలి. వాళ్ళు పడుతున్న బాధ, ఏ దునియా మేరా సాత్ హై अपना साथ ए रात है, ये दुनिया मेरा साथ है अपना साथ ए रात है, जिंदगी को शुक्रिया हमेशा हम लोग दुख लिया, सारे लोगों का नसीब अच्छा है मेरा किस्मत ऐसा लिखा है, सारे लोगों का नसीब अच्छा है मेरा किस्मत ऐसा लिखा है, इस दुनिया को मिल करके बार बार सब लोगों को सच क्या दिखाएगा एक बार, बेंज कार में घूमता एक, स्पोर्ट्स बाइक में फिरता दोनों, साइकिल चला के जाएगा तीनों, रिक्शा चल के जीवन चारों, हम तो मिलके चलते रहते पैरों को चप्पल नहीं रहते, यही हमारा जिंदगी है बोलने का क्या बात है, धूप में पसीना निकलते ठंडा मौसम नींद उड़ाते, बारिश आंखों पानी छुपाते, कभी कभी मेरा दिल टूट जाते, जिंदगी में जीतने का एक मौका नहीं मिला है, अगर मिल गया तो इस दुनिया को झुकाएगा हम पलट करके, सपने सारे सोचती है किस्मत अपना साथ नहीं है, सोचेगा बड़ा नाचेगा पक्का गाएगा संगीत का तरह, ఈ లైన్ రాసుకున్నా అన్నది. ఇది మీరే రాశారా? ఎక్సలెంట్ ఎక్సలెంట్ నిజంగా. ఇంకా ఇది కానీ ఇది ఫైనలైజ్ చేసి దీన్ని మ్యూజిక్ చేస్తే అదిరిపోద్ది. అంటే మీరు లోకల్గానే కాకుండా నేషనల్ వైడ్గా కూడా బాగా, అంటే మీరు ప్యాన్ ఇండియా స్టార్ అయిపోవాలి, ప్యాన్ ఇండియా సింగర్ అయిపోవాలి. అయితే అది ఇప్పటిదాకా అంటే గడిచిన కాలంలో ప్రతి ఒక్క రుగ్మతల్ని సమాజానికి అందిస్తూ వస్తున్నారు. సో ఇదే తరుణంలో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రత్యేకంగా విద్యార్థుల పాత్ర, అమరుల త్యాగాల పాత్ర, అమరుల బలిదానం, దాని మీద కూడా ఎల్లన్న రాసినటువంటి పాట. దానికి కూడా హిందీలో అది యూనివర్సల్ ఎవ్రీ మూమెంట్, అంటే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ నాయకులకు కూడా కదిలించే విధంగా అది హిందీలో ఉండాలని చెప్పి అది కూడా హిందీలో చేయించడం జరిగింది. మన మోహన్ అన్న రాశాడు. वीर यारो लाल सलाम विद्यार्थी, हमर यारो लाल सलाम पैरों को, वीर यारो लाल सलाम विद्यार्थी, हमर यारो लाल सलाम पैरों को, हम त्याग दन यारो भूल ना जाए हम, दिल में मंदिर बांधे जंग सलाम देंगे, वीर यारो लाल सलाम विद्यार्थी, हमर यारो लाल सलाम पैरों को, काकतियों से जब निजम शहजादे तक तेलंगाना गनता जान लिया चरिता, आंध्रा लुट मार के आग बिजली बाना, वीर यारो लाल सलाम विद्यार्थी, हमर यारो लाल सलाम पैरों को, प्रपंच चरितों में परिशोधन किया तो भी अब जैसे कुर्बानी कहीं ना नजर आए, दूध गाले सोना कलिया कहा हो रे, वीर यारो लाल सलाम विद्यार्थी, हमर यारो लाल सलाम पैरों को, मल्ले पुल है यारो मिट्टी खुशबू यारो, केत झरना यारो मैना पंछी यारो, मल्ले पुल है यारो मिट्टी खुशबू यारो,
खेत झरना यारो मैना पंछी यारो अब क्या क्या देखा क्या बाला किशोरों को वीर यारो लाल सलाम विद्यार्थी हमर यारो लाल सलाम पैरों को అలా ఇది నిజంగా అంటే ఈ పాట మామూలుగానే పెద్ద హిట్. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం. ఇది హిందీలో మనకి తెలంగాణలో హిందీ బాగా మాట్లాడతారు కాబట్టి ఇది బాగా రీచ్ అవుద్ది. నా ఆలోచన ఏముందంటే ఇక్కడ ఉన్నటువంటి పోరాటం వీళ్ళు చేసినటువంటి త్యాగం ఢిల్లీ నాయకులు వచ్చినప్పుడు వీళ్ళు ఏమి చెప్పినా తెలుగులో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక ఉపన్యాసాన్ని ఒక సందర్భాన్ని వీళ్ళు ట్రాన్స్లేషన్ చేయగలుగుతారు కానీ ఈ డెప్త్ ఉన్నటువంటి త్యాగాలని ట్రాన్స్లేషన్ చేయలేకపోతున్నారు. సో ఎవరు వచ్చినా వాళ్ళకి చూస్తే ఇక్కడ తాగాలి, నా టార్గెట్ అది. కానీ ఇవన్నీ ఎంత ఎక్స్ట్రాడినరీగా మన మైండ్ సెట్ ఉన్నాయో అంత వెనక్కిపోవడం జరిగింది. నేను ఓకే, అతిగా మనం ఏదో చేయాలనుకున్న అంటే మంచి సందర్భాన్ని మంచి సమాజానికి ఇవ్వాలనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు చేయవలసి వస్తుంది. దాంట్లో కొన్ని అప్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఇప్పటిదాకా మనం రాలేకపోయినా ఇప్పుడు అంటే ఎవరైనా మిమ్మల్ని అణిచివేయడం అలాంటి ఏమైనా జరిగిందా? అట్లాంటిది అవి ఏమున్నా ఇప్పుడు ఏదైనా నా మంచికే. ఒక కాడ నేను దెబ్బతిన్నాను, ఒక కాడ నేను నలిగిపోయాను, ఒక కాడ నేను మోసపోయాను అంటే అది నా మూర్ఖత్వం, అది నా నిర్లక్ష్యం. 76 అసమర్థతగానే భావిస్తారు. ఎస్, అది నా తప్పే. ఓకే, 76 సంవత్సరాల నుంచి నా ప్రజలకు ఇంకా మస్తిష్క బానిసత్వం నుంచి సంఖ్యలు తెగుతలేవు. దాంట్లో నేను కూడా ఒకటి అనుకున్నా. ఎస్, ఎగ్జాక్ట్లీ నిజమే. అంటే ఓకే, మీరు అంటే స్పోర్టింగ్ స్పిరిట్గా తీసుకున్నారు అన్నప్పుడు దాన్ని మనం అంటే ఎక్కడో మన దగ్గర లోపం ఉంది కాబట్టి వాళ్ళని మనం గెలవలేకపోయామని ఫీలింగ్లో ఉన్నారు. సరే, జనం కూడా ఆ విధంగానే ఉన్నారు ఈ 76 సంవత్సరాలని మీరు అనుకుంటున్నారు. సో మరి నిజంగా ఏమంటే రావచ్చు మార్పు, నిజంగానే అలాంటి రావాలనే మీలాంటి కళాకారులందరూ కూడా మంచి మంచి పాటలతో ప్రజల్లో ఆ చైతన్యం రగిలించే కార్యక్రమం చేపడతా ఉన్నారు. గ్రేట్. నిజంగానే ఎంతవరకు చదువుకున్నారు మీరు? మామూలుగా చదువు చాలా తక్కువనే, కానీ సమాజాన్ని చదివాను. ఓకే. సో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో గతంలో కేసీఆర్ గారు చేసిన తప్పుల్ని చాలామంది, ఇదే ఏపూరు సోమన్న గారు కూడా ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడు వెళుతున్నాడో తెలంగాణ అని పాడిండి ఆయన కూడా. కానీ అదొక చరిత్ర, అది చరిత్ర. ఏ చట్టసభల్లో గద్దరన్న ఇన్ని సంవత్సరాల పోరాటం, ఆయన నక్సల్బరి పోరాటం, తర్వాత బయటకు వచ్చిన తర్వాత జనస్రవంతులు కలిసిన తర్వాత అనేక పోరాటాలు ప్రజలతోటి తెలంగాణ ఉద్యమంలో అడాప్ట్ అయ్యి తెలంగాణ వంచుకున్నాడు. కానీ గద్దరన్న పాట ఇప్పుడు కూడా అసెంబ్లీలో చట్టసభల్లో వినిపించలే, కానీ ఈ పాట మాత్రం చట్టసభలో వినిపించింది. కానీ అటువంటి సోమన్న గారు ఈరోజు అదే పార్టీలో ఉన్నారు. రకరకాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరి వాస్తవంగా మెజారిటీ ప్రజలు అంటే రిప్రజెంట్ ఈ సమాజాన్ని ఆదుకోవాలి, ఈ సమాజాన్ని మార్పు చెందాలి అని అంటే రోడ్ల మీద, గేట్ల ముందర, అసెంబ్లీ చట్టసభల కాడ, లేకపోతే జంతర్ మంతర్ కాడ ఉద్యమాలు చేస్తే మార్పు రాదు. నీ యొక్క ప్రజల పక్షాన ఒక రిప్రజెంటేటివ్ అనేటోడు, ఒక నాయకుడు అనేటోడు చట్టసభలో వినిపించాలి. సార్, కానీ వీళ్ళ నుంచి గెలిచినటువంటి నాయకుడు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్క వర్గం కోసం కొట్లాడింది ఉందా? ఏ ఒక్క వర్గం కోసం కొట్లాడింది ఉందా? సరే, ఆ వర్గానికి సంబంధించిన నాయకులు గెలిచినా కూడా వాళ్ళే చేయలేకపోతున్నారు. 5 సంవత్సరాల దాకా ఈ వర్గం కోసం చూస్తే అక్కడ సీట్ ఉండదు. ఆ సీటు ఉండాలంటే ఆయన జోకాలి. అంటే వ్యవస్థ ఇదే నడుస్తుంది, రొటీన్గా ఉంది, ఏం మార్పు రాలే. సో సోమన్న ఆయన విషయం వ్యక్తిగతంగా నేను వెళ్ళను, కానీ సో ఆయనకు కూడా ఒక డ్రీమ్ ఉండొచ్చు. కానీ ఈ సమాజంలో ఒక మార్పు, ఒక తేడా ఏంటో మాకు చెప్పడానికి మీకు చెప్పగలుగుతా. ఒక పాటగాడు ఆయన రాజకీయ స్వలాభం కోసమా, వ్యక్తిగత స్వలాభం కోసమా, ఏదున్నా ప్రజల పక్షాన ప్రజలతో ఏ పార్టీతో అడాప్ట్ అయినా ఒక గొంతుకగా ఆయనకు ఒక ఇప్పుడు నాకు ఒక వేదిక లేదు, నేను ఒక వేదిక కోవాలి అనుకుంటే నా మీద 100 రాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఆ వేదిక లేకపోతే, ఆ వేదిక కాడికి నేను పోకపోతే ప్రజల్లోకి నేను అనుకున్న రీచ్ కాలేను. సో ప్రజల్లోకి రీచ్ కావాలంటే ఆల్టర్నేట్గా నాకు ఒక వేదిక కావాలి. సో వేదిక కోసం మనం ఆశపడితే వీడు కోవట్రంట, అంతేగా మరి. ఇప్పుడు లేదు అనుకుంటే ప్రజల్లోకి రీచ్ అవుతలేదు. ఇప్పుడు నేను పట్టించుకున్నాడు ఎవడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఒంటరిగా పోరాటం చేస్తున్నాం. సో దీనివల్ల మార్పు ప్రజల్లో, ఎందుకంటే ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్
అనేక రకరకాలైన సోషల్ మీడియాలో సోషల్ యాక్టివిటీస్ కోసం దేశంలో ఒక మార్పు కోసం ఒక మంచి మెసేజ్ ఎంత మట్టుకు రీచ్ కాగలుగుతుంది ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఒక ఆల్బమ్ తీయండి ఒక ఏదన్నా మూవీ తీయండి లేదంటే ఇంత ఈ సోషల్ మాధ్యమాల్లో నేను పెద్ద సీన్ చెప్పట్లేదు అది ఎంత మట్టుకు రీచ్ అవుతుంది అదే ఒక ఫోక్ సాంగ్ పెట్టండి లేకపోతే ఒక లవ్ ఫెయిల్యూర్ లవ్ సాంగ్ ప్రపోజింగ్ సాంగ్ ఆ కోణంలో కూడా రాస్తాను నేను ఆ కోణంలో కూడా రాశాను కానీ నా జోనర్ ఇది ఎందుకు ఇక్కడ అడాప్ట్ అయింది కేసీఆర్ పుణ్యమే వాస్తవంగా ఇది ఎందుకంటే బతుకు చెదిరిపోయినాం కదా ఏ కోణంలో లేదు కాబట్టి ఆయన చేసినటువంటి దోపిడి అంటే ఆయన చేసినటువంటి మనం తొక్కడం వల్ల ఎంత అట్టడుగు దొక్కితే అంత విస్ఫోటనం అయి పేలినట్టు అందుకే మొన్న రాజ్యం గులగొట్ట దాకా కూడా విడిచిపెట్టలేం పాటతోటి అది మీకు చూసి ఉంటారు వద్దుర బిడ్డో ఇది కేసీఆర్ పాలన నమ్మొద్దుర బిడ్డో ఇది బీఆర్ఎస్ పాలన వద్దుర బిడ్డో ఇది దొంగ దొరల పాలన నమ్మొద్దుర బిడ్డో ఇది మనల ముంచె పాలన రోజుకొక్క నిరుద్యోగి పిట్టలోలే రాలుతుంటే చనిపోయిన విద్యార్థిని పై నిందలు మోపుతుండు వద్దుర అరే వద్దుర చల్ వద్దుర బిడ్డో ఇది కేసీఆర్ పాలన నమ్మొద్దుర బిడ్డో ఇది మనల ముంచె పాలన రాష్ట్రంలో స్కీములంటూ స్కాములెన్నో చేసేరా తెలంగాణలో బతుకులు బుగ్గిపాలు చేసేరా లిక్కరు టెండర్లు వాడు ముందుగానే వేసేరా తెలంగాణ సమాజాన్ని మత్తులో ముంచేసేరా రేపటి మన బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టి మస్తిష్క బానిసలను చేసి రాజ్యవేలి నోడు వద్దుర అరే వద్దుర చాల్ వద్దుర బిడ్డో ఇది కేసీఆర్ పాలన నమ్మొద్దుర బిడ్డో ఈ బీఆర్ఎస్ పాలన కూల్చాలిరో గద్దే ఈ కేసీఆర్ కుట్రలు దించాలిరో గద్దే ఈ దొంగ కేసీఆర్ను ఓటెయ్యకు రన్నో ఈ లంగ కేసీఆర్కు అలా నిర్భయంగా చెప్పినాం 10 సంవత్సరాల నుంచి మా బతుకు కోల్పోయాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఆవేదన అంతా ఆయన అక్కడ జరిగింది మీరే కాదు చాలామంది కళాకారులకు ఎక్కారు కక్కిన వాళ్ళకి ఎక్కారు హక్కుని చేర్చుకున్న వాళ్ళు హక్కుని చేర్చుకున్నారు వాళ్ళని కొంతమందిని సో అట్లా కూడా మనకు అంటే ఇక అది ఎవరి నేను అదే చెప్తున్నాను కదా కళాకారులకు ఉన్నటువంటి ఇప్పుడు కళాకారుడు ఒక్కడు పోతే వాని మీద 100 వీడు అమ్ముడు పోయిండు వాడిని తిడతాడు కానీ అదే ప్రభావము నాయకుల మీద పడతలే ఈ పార్టీ నుంచి ఇంకో కండవ మారినాడు ఎమ్మెల్యే అయ్యారు మరి అంతేగా ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే అయ్యారు మంత్రులు అయ్యారు ఎమ్మెల్సీలు అయ్యారు కానీ వాళ్ళ మీద ప్రభావం పడతలేదు సమాజానికి ఎందుకు వీళ్ళు కళాకారులు పాటగాళ్ళు అంటే వీళ్ళు ప్రజల మనసులో ఉన్నారు కానీ అడేదైనా చిన్న తప్పు చేస్తే వీళ్ళు ఓర్చుకోరు తప్పు అనిపిస్తుంది వీళ్ళకి కానీ ఆయనకు కూడా వ్యక్తిగత వ్యవహార శైలి ఉంటుంది ఫ్యామిలీ ఉంటాయి అట్లా అని చెప్పి అస్తిత్వాన్ని ఆత్మగౌరవం నమ్ముకోకుండా కూడా పోవచ్చు కానీ కాలం నిర్ణయిస్తుంది నేను ఎవరు తప్పు అని చెప్పట్లేదు పరిస్థితులు బట్టి అంటే ఒక కళాకారునికి ఒక నాయకునికి ఉన్న తేడా నేను చెప్తున్నాను కళాకారుడు అనేటోడు ఒక పార్టీకి అడాప్ట్ అయ్యి ఒక పార్టీకో ఇంకో పార్టీలో పాట పాడితే వీడు చెంచా లంగా దొంగ అమ్ముడు బెండు అడి ఇది అని చెప్పి వల్గర్గా కామెంట్స్ బూత్లో తిడుతూ ఉన్నారు అదే ఒక నాయకుడు ఇక్కడ నుంచి ఇంకో పార్టీలో పోతే ఇదే సోషల్ మీడియా ఇదే మీడియా వాళ్ళు వీళ్ళు చాలా రకరకాలుగా ఆయన పొగుడుతూ ఉన్నారు నాయకులను చేసి ఎమ్మెల్యేలను చేసి చట్టసభలకు పంపించారు ఈయన ఓట్లు అడిగిండా కళాకారుడు ఎవరినైనా ఓట్లు అడిగిండా ఎవరి దగ్గర మోసం చేసిండా తీసుకొని అదే నాయకుడు మోసం చేసిండు ఓట్లు అడిగిండు హామీలు ఇచ్చిండు విస్మరించిండు ఇక్కడ టికెట్ దొరకపోతే ఇంకొకటి పోయిండు కానీ మరి ప్రజలకి ఇప్పుడు వీళ్ళ మీద సోయి వాళ్ళ మీద ఎందుకు లేదు అదే నా బాధ సో మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించిండు ఆ పరిపాలన ఎలా ఉందో చూశారు మరి ఈ పరిపాలన మీరు ఆయన వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కూడా పాటలు రాశారు సో మీ మీద ఏమన్నా అటాక్లు అలాంటివి ఏమైనా జరిగినాయి గతంలో ఏమన్నా అంటే చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి సో మా ఫ్యామిలీలో కూడా చాలా అంటే మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం మా నాన్న కొంచెం ఇక మా నాన్న కేసీఆర్ పుణ్యమని ఆయన ఒకప్పుడు మంచి ఫ్యూచర్ ఉండే కానీ ఆయన కొంచెం అడక్ట్ అయిపోయాడు తాగుడుకు బానిస అయిపోయాడు మా ఫాదర్ ఆయనను తాగి లూజ్గా బిహేవ్ చేయడము ఊరడము చేయడము ఇక కుర్చీ తట్ట టైప్ మా డాడీ కుర్చీ తట్ట టైప్ చెప్పుకుంటారు మడత పెట్టి అట్లాంటి టైప్ ఆపు అంటే అట్లా కొన్ని ఇబ్బందులు నీకెందుకు నువ్వు ఒక లో కాస్ట్ సామాజిక వర్గాలు ప్లస్ మా ఫ్యామిలీ నేపథ్యం అంతా కూడా నేను కష్టపడి పనిచేస్తేనే అట్లాంటి సిచ్యువేషన్ సో అట్లా అని చెప్పి నేను ఇక్కడనే కాదు దుబాయ్లో కూడా పోరాటం చేసిన
ఇక్కడ దుబాయ్ కార్మికుల కోసం పోరాటం. అందుకే నాకు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అంటే ఎందుకు మంట బుర్జు ఖలీఫా అనేటువంటి బుర్జు ఖలీఫా మీద వీళ్ళ బతుకమ్మ వేసిరు. కానీ ఆ బుర్జు ఖలీఫా కాదు, దుబాయ్ మొత్తం నేను జల్లెడబట్టి తిరిగిన కార్మికులకు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ అప్పుడు, కరోనా టైం అప్పుడు కార్మికులను పట్టించుకున్న పాపన పోలే ఎవరు. మీకు వీడియోలు కూడా ఇస్తాను నేను. అక్కడ నేను చేసినటువంటి ఉద్యమాలు రసల్కి మా అల్కూస్, సోనాపూర్, అబుదాబి, జబలాలి, బార్దుబాయ్, ఇలా అనేక ఏరియాల్లో తిరిగి వారానికి 3 రోజులు 4 రోజులు నా డ్యూటీ పక్కన పెట్టేసి అంత కష్టపడి చేసి వాళ్ళకి హెల్ప్ చేసి నా సొంతంగా ఒక 19 మందిని ఇండియాకి రప్పించగలిగిన. అక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థల సంఘాల సపోర్ట్ తోటి 19 మంది ఇండియాకి రప్పించగలిగాను. అదేవిధంగా కౌన్సిలేట్ నుంచి, ఎంబీసీ నుంచి, అక్కడ షార్జా ఇండస్ట్రియల్ ఏరియా 3లో 150 మంది కల్లివెళ్ళయి కరోనా టైం పాండమిక్ సిచ్యువేషన్ బయటకు వెళ్ళేది, మొత్తం కర్ఫ్యూ. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళ బాధను అప్పుడు ఏ మీడియా కూడా ఇక్కడ ఎక్స్పోజ్ చేయలే. నేను పంపించి క్యూన్యూస్ తీర్మర్ మల్లన్న అప్పుడు కొంచెం ఉండే, ఆయనకు కూడా పంపిస్తే ఆయన కూడా టెలికాస్ట్ చేయలేదు. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియా అని ప్రజల పక్షాన అంటే ఆయన నేను వ్యక్తిగతంగా ఏమట్లేదు, చాలా బాగా అనిపించింది. 150 మంది, అది మీకు కూడా లైవ్ నేను చూస్తా, అక్కడ కూడా పంపిన వాళ్ళకు టెలికాస్ట్ చేయాలి. అట్లాంటి వాళ్ళను ప్రభుత్వం కన్నెత్తి కూడా చూడలే. వాళ్ళకి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి షార్జా పోలీస్ స్టేషన్లో మేము సొంతంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో ఇట్లా ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు 1 మంత్ మంది ఒక లేబర్ క్యాంప్ అరేంజ్ చేసి 1 మంత్ షెల్టర్ అరేంజ్ చేశారు. 1 మంత్ షెల్టర్ అరేంజ్ చేసి దుబాయ్ ఎట్లా అంటే అక్కడి పరిపాలన వాళ్ళు ఓకే. ఇప్పుడు దుబాయ్ని చెడగొట్టేది కూడా మళ్ళీ మనలాంటి ఏదో బిజినెస్ పరంగా ఏదో చేస్తా అనుకున్నటువంటి వాళ్ళే. దుబాయ్ సిస్టమ్ ఏంటంటే వాళ్ళు కింగ్డమ్స్. ఇప్పుడు ప్రపంచంలో కాదు ఈ విశ్వంలో స్వర్గం అంటే ఎవరికి తెలియదు, కానీ దుబాయ్లో స్వర్గం ఉంది, నరకం ఉంది. దుబాయ్లో స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది. అట్లాంటి ఒక్కొక్కరు సంపాదించిన ధనవంతులుగా చేయగలుగుతారు, ఒక్కొక్కరు కోల్పోయిన వాళ్ళు జీవితాలను కోల్పోయి 2 సంవత్సరాలకు అప్పు తెంపుకొని వస్తా అనుకునేటోడు కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కూడా అక్కడ గడిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ఇబ్బందులలో అక్కడ కఠినంగా అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫెసిలిటీ దుబాయ్ రష్ చాలా తక్కువ కాబట్టి ఏ బిజినెస్ చేయాలనుకున్నా అని అక్కడ నేషనాలిటీతోనే ఉంటుంది. నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఓన్లీ నువ్వు టూరిజమే, అంతే, టూరిస్ట్ లాంటి నువ్వు అక్కడ నీకు ప్రత్యేకమైన స్థానం ఉండదు. గ్రీన్ కార్డ్ లాగానో ఇట్లా అట్లా టైప్ ఆఫ్ ఉండదు. అంటే హోల్డర్ అవుతావు నువ్వు, కానీ ఏదున్నా దుబాయ్ నేషనాలిటీ మీద ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కఫిల్ పేరు మీద నీ ఏ బిజినెస్ అయినా రన్ అవుతుంది, అట్లా టైప్. సో వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కువ మెజారిటీ పీపుల్ ఏం చేస్తారు, మా ప్రాంతం నుంచి చాలా పోతారు. దుబాయ్, మస్కట్, సౌదీ అరేబియా ఆ ప్రాంతం చాలా పోతారు. వాళ్ళు ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు అంటే దాదాపు స్వాతంత్రం వచ్చి 76 ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాలను ఆదుకునే లేవు, ఏ స్కీమ్లతో బాగుపడ్డాయి లేవు. కానీ కేవలం గల్ఫ్ వల్ల 40 నుంచి 40% బాగుపడ్డటువంటి కుటుంబాలు ఉన్నాయి మా ప్రాంతం. ఏళ్ళ సోర్సెస్ లేదు కదా. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ గల్ఫ్లకు చాలా హామీలు ఇచ్చింది. ఎందుకు గల్ఫ్ కార్మికుల కష్టాలు చూసినాను, సొంతంగా అనుభవించిన. ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో చేసిన తర్వాత ఎక్కడ వెసులుబాటు లేక మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ గది తప్పిన ఉద్యమాలు అయిపోయినాయి కాబట్టి మళ్ళీ నాకు ఆప్షన్ లేదు. సో మళ్ళీ నేను మా ఫ్రెండ్ సహకారంతో అంతకుముందు సౌదీ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ నేను దుబాయ్ పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యలను చూసిన తర్వాత ఇంకా కేసీఆర్ మీద అక్కడ చేసిన దుబాయ్లో ఆల్బమ్ గల్ఫ్ కార్మికుల పక్షాన గల్ఫ్ కార్మికుల సమస్యల మీద రాసిన. గల్ఫుకు వలసెల్లిపోతివో గల్ఫు దేశంలో వలస జీవైతివో, గల్ఫుకు వలసెల్లిపోతివో గల్ఫు దేశంలో వలస జీవైతివో, నీ దుఃఖాన్ని గుండెల్లో దాస్తివో, నీ దుఃఖాన్ని గుండెల్లో దాస్తివో, ఆలి పిల్లలను ఎడబాసిపోతివో, గల్ఫు దేశంలో బందీవై ఉంటివో, నువ్వు గల్ఫుకు వలసెల్లిపోతివో గల్ఫు దేశంలో వలస జీవైతివో. ఇక్కడ ఆ ఇల్లాలు పడే ఆవేదన, తొలుసూరి కొడుకేమో అయ్యోని బాధలు మదిలో నెమరేస్తూ ఉన్నాడు, తొలుసూరి కొడుకేమో అయ్యోని బాధలు మదిలో నెమరేస్తూ ఉన్నాడు, చిన్నారి చిట్టమ్మ నాన్నెప్పుడొస్తాడని నిదురలో కలవరిస్తున్నది, నీ ఆదిలోనే బతికి ఉన్నా నీ బాధల్ని మంచుకుంటున్నానే నీడ, గల్ఫుకు వలసెల్లిపోతివో గల్ఫు దేశంలో వలస జీవైతివో. ఒక ఇల్లాలు పడే ఆవేదన. అక్కడ ఉన్నటువంటి
గలుఫన్నల గోస వలస జీవుల బాట ఎడారి ఆశల ఊట నిత్యం కాసుల వేట కన్నీళ్ళ బాధ తీరదు కష్టాల సెగలు ఆరవు గలుఫన్నల గోస వలస జీవుల బాట నమ్ముకున్న వాళ్ళందరి నిడిసి వెళ్ళినాం గలుసొచ్చి గలుపన్నలతో దోస్తి గట్టినాం నమ్ముకున్న వాళ్ళందరి నిడిసి వచ్చినాం వలసొచ్చి గలుపన్నలతో దోస్తి గట్టినాం కన్న వాళ్ళు కట్టుకున్న ఆలిని విడిసి కన్న బిడ్డలతో బుట్టువుల బంధాలొదిలి ఉన్న ఊరును విడిసి పల్లె తల్లిని వదిలి అరే అసువులు బాసిన ఎడారి జీవితాల ఎదల కదా గలుఫన్నల గోస వలస జీవుల బాట. అలా గల్ఫ్ కార్మికుల కోసం అక్కడ ఉన్నటువంటి కష్టాలని కన్నీళ్ళని అక్కడ పాఠాలు చేసి అక్కడ రిలీజ్ చేసిన దుబాయ్లో రిలీజ్ చేసిన. దుబాయ్లో వీళ్ళ కష్టాలని ప్రపంచానికి తెలిసే విధంగా ఈ పాలకులకు తెలిసే విధంగా 6 నిమిషాలు పోరాటం చేసిన. కష్టపడి ఒక పక్క పని చేస్తూ చాలా జీతాలు ఉన్నప్పటికీ నా దాంట్లో వచ్చిన దాంట్లోకి వెళ్ళే అప్పుడు బతికి బట్ట కడితే మనం ఇంటికి చేరుతాం. గొప్ప విషయం. అట్లాంటి టైంలో డబ్బు మీదనో దేని మీదనో కాకుండా వీలైనంత మట్టుకు వాళ్ళ ఆకలి తీర్చే విధంగా పోరాటం చేసి ఆ దుబాయ్లో కూడా అల్టిమేట్గా కార్మికుల పక్షాన కొట్లాడడం జరిగింది. సూపర్. ఆ తరుణంలో కేసీఆర్ మీద నాకు ఎందుకు బాధ అనిపించింది అంటే ఆయన మీద ఎందుకు ఇప్పటికి కూడా నౌ స్టిల్ వాళ్ళు రాజ్యం ఎవరైనా దోసుకోవడానికి ఉంటుంది కానీ కొంతైనా పట్టించుకున్న పాపన పోలే. మళ్ళీ వీళ్ళు అక్కడ అడ్వర్టైజ్మెంట్ యాడ్లు ఇవ్వడానికి బిజినెస్లు చేయడానికి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లకు పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు దుబాయ్లో వెళ్ళి ఆరుబట్టలతో ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కానీ అక్కడ ఈ దుబాయ్లో ఉన్నటువంటి కార్మికుల పక్షాన ఒక్క క్షణం కూడా మాట్లాడలే. బొంబాయి దుబాయ్ బొగ్గుబాయ్ అనే నినాదం తీసుకున్నారు ఫస్ట్ తెలంగాణ. అవును, బొంబాయి దుబాయ్ బొగ్గుబాయ్ అనే నినాదం తీసుకున్నారు. దాంట్లో వీళ్ళ కార్మికుల పరిస్థితి ఏంది ఇప్పుడు? అది పోనుగాక నేను వచ్చేటప్పుడు ఒక పర్సన్ కరీంనగర్ ఒక వాస్తవ్యాన్ని నేను వచ్చేటప్పుడు ఆయన కొద్దిగా మానసికంగా ఇబ్బందులు పడి కంపెనీ నుంచి కల్లివెల్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా తోలేసిన ఏజెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మీద వీళ్ళు ఫోర్స్ చేసి ఆ కంపెనీ డీటెయిల్స్ తెలుసుకొని వీళ్ళు ఇక్కడ టీవీలో కంపెనీ మీద బ్యాడ్గా అంటే కంపెనీ ఇట్లా మోసం చేసిందని చెప్పి దాని మీద కొన్ని కథనాలు రాసినప్పుడు ఇక్కడ ఉన్న ఇబ్బందులు పడి అక్కడ వేసిన తర్వాత తప్పు ఈయనది అంటే అగ్రిమెంట్ అనేది 2 years ఆ అగ్రిమెంట్ లోపల ఈయన పని చేయలేడా లేకపోతే ఏమైందా అది పక్కకేయండి కల్లివెల్ అయ్యిండు బయటకు వచ్చినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు ఆ పాస్పోర్ట్ అనేది ఎంబసీ కౌన్సిలేట్కి అప్పచెప్పిన తర్వాత ఏమైతే ఈయన మిస్ అయ్యిండు ఏదన్నా గవర్నమెంట్ సెక్యూరిటీ దొరికితే పంపించాలి. అది అట్లా చేసిన తర్వాత వీళ్ళు ఒత్తిడి చేసేసరికి ఆ కంపెనీలో టైట్ తీసుకున్నారు. సో మళ్ళీ అక్కడ నుంచి కొన్ని సంస్థలు GWPC అని నరసింహన్ అని ఇంకా శేఖర్ గౌడ్ అని వీళ్ళందరితోటి ఆయన ఎత్తకేలకు ఆ కంపెనీతో నొప్పించి ఈయనకు అవుట్ పాస్పోర్ట్ చేయించి తీసుకొచ్చి ఇండియాకు తీసుకురావడానికి అన్ని తయారు చేసిన ఫ్లైట్ టికెట్ అవన్నీ మొత్తం టోటల్ రెడీ చేసి ఆ పర్సన్ను నేను తీసుకొని రావాలి నా ఇంబడ. కరెక్ట్ బోర్డింగ్ టైం అప్పుడు ఆయన దొరకడు. అల్కూస్ పోయి మొత్తం లేబర్ క్యాంపులు మొత్తం లెంకితే ఆయన బస్ కింద పడినాడు ఆ దుమ్ము బట్టలతోటి. ఆ బట్టలతోని అంటే నాకు ఇక్కడ బోర్డింగ్ టైం అవుతుంది ఆన్ ద స్పాట్ అదే గెటప్ మీద దులిపి ఆయన తెక్కించుకొచ్చినాం దుబాయ్ ఎయిర్పోర్ట్కి. ఎక్కించుకొచ్చిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అక్కడ కస్టమ్స్ ఉంటారు కదా ఈ పర్సన్ నీకేమవుతాడు నువ్వెందుకు తీసుకొస్తున్నావు నీకేమవుతాడు ఈయన ఎందుకు ఇట్లున్నాడు ఈ పోయేటప్పుడు గీ టైప్ ఆఫ్లు ఎందుకున్నాడు ఈయన మెడికల్గా ఫిట్ ఉన్నాడా ఏంటి అని చెప్పి నన్ను క్వశ్చన్ రైజ్ చేసారు. అక్కడ చిన్న మిస్టేక్ అయినా నేను జైలుకే ఆయన జైలుకే అదంతా వేరే సిస్టమ్ వేరు ఉంటుంది మన లెక్క ఫైరో నడదు అక్కడ. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ వెంటనే నరసింహన్ అన్నట్టు ఆయన అక్కడ చేసి మళ్ళీ అన్నకి ఎత్తే మళ్ళీ అన్న కౌన్సిలేట్ నుంచి అప్రూవల్ మొత్తం ఏదైనా కానీ డీటెయిల్స్ పంపించిన తర్వాత అప్పుడు వాళ్ళు స్పందించి ఓహో ఈయనకు హెల్ప్ చేస్తున్నావా ఓకే అని చెప్పి నా సీటు డిస్టెన్స్ ఒక 5 seat అక్కడిక్కడ డిస్టెన్స్ ఇద్దరు ఒకటే పక్కన సీటు ఆయన అక్కడికెళ్ళి తీసుకొచ్చి అలా కుటుంబానికి అప్పచెప్పిన కన్వర్ తీసుకుపోయి ఇంత కష్టపడి ఆ పోయిన తర్వాత వీళ్ళు ఏం చేసిరు తెలుసా గంగుల కమలాకర్ చొరవతోటి గల్ఫ్ కార్మికుడు స్వదేశం చేరిన కథనాలు వేసుకున్నారు ఫోటోలు టీవీలకు స్క్రోల్ ఇచ్చుకున్నారు. అంటే ఇప్పుడు నేను ఒక్కొని కాదు కదా టీం నడిచింది కదా ఇక్కడ వర్క్ కేటీఆర్ చొరవతోటి స్వర్గమం చేరిన గల్ఫ్ కార్మికుడు కానీ నయ పైసా వీళ్ళది లేదు ఇక వీళ్ళ మీద నాకు ఉండదు అమ్మంట అసలు కష్టపడ్డదంతా మీరును వేరిపోయేది సొమ్ము కొన్ని పోనీ పేరేసుకుంటే కనీసం వీళ్ళది కాకుండా వేరేదోళ్ళదన్నా చూసినావా
వేరేలో కన్నా నువ్వు కనీసం చేసినావా? దాంట్లో ఎక్స్రేస్ అన్నాడు, 500 బడ్జెట్ కేటాయిస్తా అన్నాడు. ఏ ఒక్క దాంట్లో కూడా గల్ఫ్ కార్మికుల పక్షం. అందుకే అంటే ఒక కార్మికులుగా ఆవేదన ఉన్నది కాబట్టి అప్పుడు కూడా గల్ఫ్ సాంగ్ మీద కూడా రాసిన, మా గల్ఫ్ కార్మికులు తిరగబడుతున్నారు, నేను తప్పకుండా ఓడిస్తారు అని. అప్పుడు రాసినాం, ఇప్పుడు రాసినాం, మొత్తానికి అయితే దించినాము. అంటే ఈయన చేసిన వ్యవస్థ, ఈయన జోకటోడు మొగటోడు ఎట్లా చేసినోడు వేయి కానీ కొంతనే వేయాలి కదా. లక్షల కోట్ల కుంభకోణంలో ఏ ఒక్కటి పేదవానికి ఉపయోగపడే పథకం ఏం తెచ్చినావు? నిచ్చెన మెట్ల వ్యవస్థ తీసుకొచ్చినావు కానీ ఎవరికి ఉపయోగపడేది? అది ప్రతిపక్షాలు కూడా అడగలేవు ఆ టైంలో. ప్రతి ఒక్క పథకం వెనుక ఈ మెజారిటీ ప్రజలు మస్తిష్క బానిసలు చేసి వీళ్ళకి అర్థమవుతలే. కళ్యాణ లక్ష్మి ఎదిగిన ఆడపిల్లను ఇక్కడ చాలని బతుకులు ఉంటాయి బీద బిక్కి బడుగు జీవితాలలో. చాలని ఆమె లైఫ్ ఏంటి, ఆమె గోల్ ఏంటి, ఆమె విజన్ ఏంటి తెలుసుకుని పరిస్థితిలో ఎదిగినావు కదా, ₹1,00,000 వస్తున్నాయని చెప్పి తాళి కట్టించి వంటింటి కుందేళ్ళని చేస్తున్నావు కదా, వాళ్ళకి చదువు ఖర్చు పెట్టు కదా. ఇప్పుడు వచ్చే ప్రభుత్వమైన తులం బంగారం అంటుంది, వాళ్ళ చదువు ఖర్చు పెట్టండి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కావాల్సింది పేదవాడికి ఉచిత పథకాలు, స్కీములు, స్కాములు కాదు, ఓన్లీ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో. బాకీ ఏవి కూడా అవసరం లేదు, ఉపాధి కల్పించాలి సరిపోతుంది. కానీ అలా చేస్తే వీళ్ళు ఎక్కడ చైతన్యం అవుతారు కదా. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు చాలామంది నన్ను కూడా ఇప్పుడు వద్ర బిడ్డ మొన్న నియంత ఆ సాంగ్ చేసినాం, ఒకటి ఏంది నిరుద్యోగులు గెలిచిండ్రు అనేటువంటి దాని మీద ఓయిలో ఒక షూట్ చేసినాం పెద్ద ఎత్తున. అంటే ఒక తాత్కాలికమైన గెలిపే, అంటే ఒక నియంత్రణ అయితే దించినాం అనేటువంటి సబ్జెక్ట్ మీద. నియంత ఓడిండు నిరుద్యోగులు గెలిచిండ్రు, నయ నిజాంను కూల్చిండ్రు, అమరుల కల నెరవేర్చిండ్రు. అరే 10 ఏళ్ల ఈ పొద్దులో పేదల బతుకులు ముంచిండ్రు, ఆస్థాన కవులంతా ఎన్నుకుండి దొరగాని ఏతులు ఒగిడిండ్రు. అని ఉన్నోనికి ఇచ్చిండు, ఏమీ లేనోన్ని కొట్టిండు, పక్క రాష్ట్రాన్ని దోసిండు, తెలంగాణను తెర్లు చేసిండు. నయ నిజాంను కూల్చిండ్రు, అమరుల కల నెరవేర్చిండ్రు. పోరాటాలు నేర్పిన గడ్డలో నెత్తుటి మడుగులు సచ్చిన బిడ్డలా, అమరుల త్యాగం మరిసిన నిన్ను దుమ్మెత్తి మెంబోస్తేరమన్ను. స్కీములు, స్కాములు, ఫామ్ హౌసులు, గడి గోడలు బద్దలు కొడతాము చాల్. నియంత ఓడిండు నిరుద్యోగులు గెలిచిండ్రు, నయ నిజాంను కూల్చిండ్రు, అమరుల కల నెరవేర్చిండ్రు. ఓయు, కాకతీయ, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళంతటి పోరాటాన్ని తీసుకొని ఇక ఈ గెలిచిన ఈ ఓడిన సందర్భంలోనే రాసిన, గెలిపి ఎవరిదని కాదు కానీ ఓడిన సందర్భంలో వీళ్ళు కొంచెం ఇప్పుడైనా స్వేచ్ఛగా ఆ ఊపిరి పీల్చుకునేటువంటి టైం ఉంది ఇప్పుడు. కానీ ఇంకా ఆయన వస్తే ఉండేదా ఇట్లాంటి గొంతులు ఎక్కడో నలిపేసి ఇంకా మొత్తం అట్లా తొక్కిపెట్టి ఉంచుతాడు. సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు ఆయనకి దాదాపు 45 రోజులు 50 రోజులు అవుతుంది. అవును, దగ్గర ఎలా అనిపిస్తుంది మీకంటే? జనం మార్పు కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏమైనా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఏంటి సజెషన్స్ ఇచ్చేంత ఇప్పుడు మేము సజెషన్స్ ఇచ్చేంత స్థాయి లేదు మా ప్రజలకు. అసలు ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు బీఫాములు తెచ్చుకోవడానికే టైం జరిపోయింది. కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఇప్పుడు గెలిచిన వాళ్ళు కావచ్చు, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, బీఫామ్ల కోసము పడిగప్పులు కాసి గాంధీ భవన్ చుట్టూ తిరగడానికి వీళ్ళకి టైం జరిపోయింది, ఢిల్లీకి ఇక్కడికి. కానీ ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఈ 10 రోజులలో చేసేది మేము తరతరాలుగా 10 సంవత్సరాలుగా ప్రజల్లోకి వెళ్ళి చేస్తున్నాం. ఫస్ట్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించుతాం. గెలిసే వాళ్ళనే తాత్కాలికంగా గెలిసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఓటేద్దాం, ఓటు చీలకుండా ఈ బీఆర్ఎస్ని ఓడిద్దామని చెప్పి నినాదాలు చేసి కాలుకి గజ్జగట్టి ఇల్లును వాకిలు నిడిసి అందరు నిడిసి 10 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాం. కానీ ఈ నిరుద్యోగ కళాకారులను ఈ ప్రభుత్వం వచ్చి 50 రోజులు అవుతుంది కదా, 50 రోజులలో ఎంతమంది కళాకారులు అయితే పాట అయితే కీలకంగా ఉంది. ఆ కేసీఆర్కు పాట బలం తెలుసు, కానీ ఆ గడిలో పోకుండా ప్రజల పక్షాన మేము నిలిచినాం. కరెక్ట్, ప్రజల పక్షాన్నే పోరాడినాం. నౌ స్టిల్ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన్నే ఉన్నాం. ప్రజాస్వామ్యంలో పాట అనేది ప్రజల పక్షాన ఉండాలనుకుంటున్నాం, ప్రజల పక్షాన్నే ఉన్నాం. కానీ ఈ ప్రజాస్వామ్యంలో పాటతోటి ఓడించి మీరు నయా ఇంటిక సపోర్ట్ కూడా మీది లేదు. అయినప్పటికీ కూడా ఒక నియంత్రణ గద్దె దించాలనే సబ్జెక్టు మీద మేము చేసినాం. కానీ మా మీద మీ కృతజ్ఞత ఎలాంటిది, ఎట్లా ఉన్నది? 50 రోజులు గడుస్తున్నప్పుడు రకరకాల పదవులు అవన్నీ కూడా మీరు అనుకున్న టైంలో అనుకున్న కాలంలో అయిపోతున్నాయి.
మరి కళాకారులను స్పందించి మాట్లాడడానికి మీకు టైం దొరుకుతలేదా? ఇలా నిరుద్యోగుల పరిస్థితి, నిరుద్యోగులను మాట్లాడడానికి మీకు టైం దొరుకుతలేదా? హామీలు ఇస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి చేస్తూ ఉన్నారు. ఒక్క హామీతోటి ఒక కుటుంబం ఛిద్రవందరవుతుంది కదా. దానివల్ల ప్రజల్లో ఒక మార్పు కాదు, ఇంకొక సమస్య క్రియేట్ అవుతుంది. కానీ ఈ కళాకారులను కానీ నిరుద్యోగులను కానీ మీరు ఎందుకు విస్మరిస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. త్వరలో, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిదీ వాళ్ళు కూడా చెప్పారు, ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఓటుపాటు జరిగినా దాన్ని పాటతోటి మాటతోటి ప్రజలకు చూపించవలసిన బాధ్యత కళాకారునిగా ప్రజల పక్షాన ఉన్నటువంటి వాడికి ఉండాలి. సో అది 10 సంవత్సరాల నుంచి మనం అది మోస్తున్నాం, సర్వస్వం కోల్పోతూ. ఇలాంటి కళను బతకాలి అనుకుంటే, ఇలాంటి కళలు బతికించాలి అనుకున్నప్పుడు ప్రజలు సపోర్ట్ చేయాలి. ప్రజాస్వామ్యంలో సపోర్ట్ అనేది ఎట్లయిపోయింది అని అంటే, కొద్దిగంత సెలబ్రిటీ అయిన తర్వాత ఎక్కడో ఒకటి అడాప్ట్ అయిపోతుంది. అంటే ప్రజల్లో నమ్మే పరిస్థితి లేదు, ఉద్యమకారులు నమ్మే పరిస్థితి లేదు, కానీ ఈ గిరిగీసిన గొర్రెలు అయిపోతున్నాయి ఇదంత వ్యవస్థ నిజంగానే. సో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఓడిపోయిన ఇంత అని అడుగుతున్నాం, మరి గెలిచి కూడా ఏం చేస్తలేడు కదా, మరి గెలిచి ఇన్ని హామీలు ఇచ్చిండు కదా, మరి గెలిచి 50 రోజులు అవుతుంది కదా, మరి మీరు నోర్లు ఎక్కడ పెట్టుకున్నారు, ఎంత కమ్ముడు అయినారు, ఎవరిని జోకుతున్నారు అని చెప్పి చాలా వల్గర్గా మాట్లాడడం జరిగింది. కొంతమంది అయితే బీభత్సంగా సాంగ్ వెళ్ళిన తర్వాత నీకు అట్లా అప్పటి నుంచి ఇప్పటిదాకా బెదిరింపులు అవన్నీ కామనే, కానీ కొంచెము అనేకమైనటువంటి దూషణలు, పద దూషణలు కూడా చేసిరు. నువ్వు ఎక్కడుంటావు, ఏం కథ, డీటెయిల్స్ మొత్తము సేకరణ చేసిర్రు. సో అవన్నీ చేసిర్రు. సో అవన్నీ ఇప్పుడు నేను ఇప్పుడు మీడియా ముందుకు తీసుకొచ్చి ట్రోల్ చేసి అలా ఫోటోలు వేసి అవి వినిపించి ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది కాదు. వీళ్ళు నా టార్గెట్ ఏంటి అంటే, నన్ను తిట్టిన వాళ్ళు కూడా రేపు వాళ్ళు అర్థం చేసుకోవాలి, అరే సో ఈయన చేసింది వాస్తవమే కదా, కాజ్ కోసం కష్టపడ్డాడు అనేది అంటే ఈయన చేసిన దాంట్లో 1 by 1 ఏది ఉన్నదో అది కేసీఆర్ చేసే ప్రతి కుట్ర అప్పటి నుంచే మనం పసిగట్టాం, అంత చిన్న వయసులోనే. కానీ నా మెజారిటీ ప్రజలు ఇప్పటికి పసిగడతారు, అదే నా బాధ. సో ఇక రేవంత్ రెడ్డి గారి మీద ఒక పాట రాశారు కదా, అది రేవంత్ రెడ్డి గారు అంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆయన పరిపాలన మీద ఒక ఒత్తిడి వచ్చిన తర్వాత రాయడం జరిగింది. ప్రజల్లో వాస్తవంగా చెప్పవలసిందిగా, అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు, సారు రేవంత్ రెడ్డి గారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు, సారు రేవంత్ రెడ్డి గారు, మిగులు బడ్జెట్ ఉన్న మన రాష్ట్రము అప్పుల పాలాయ ఏం చేస్తారు అయ్యా మా సారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు, సారు రేవంత్ రెడ్డి గారు, గడికొక్క కండువా పూటకో పార్టీలు మారినొల్లే కొందరు ఎమ్మెల్యేలయ్యిండ్రు, గడికొక్క కండువా పూటకో పార్టీలు మారినొల్లే కొందరు ఎమ్మెల్యేలయ్యిండ్రు, ఏళ్ల నుండి పాలనేలేది గొప్పోళ్ళే, ఏళ్ల నుండి పాలనేలేది గొప్పోళ్ళే, తరతరాలుగా నలిగి సచ్చేది పేదోళ్ళే, ఉచిత పథకాల కలవాటు పడ్డ ఈ జనము ఎనుకొచ్చే ముప్పును ఎవడెరుగుతాలేడు అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు, సారు రేవంత్ రెడ్డి గారు, గత పాలకులు ఉచిత స్కీముల ఎరవేసి స్కాములెన్నో చేసి రాష్ట్రాన్ని దోసిండ్రు, అందిన కాడికి అప్పనంగా దోసి తలకొక్కరికి 2 లక్షల అప్పును మోపే, 6 లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ ఉచిత పథకాలిస్తే అభివృద్ధి ఎట్లయితదయ్యా మా సారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు, సారు రేవంత్ రెడ్డి గారు, బస్సు ఆర్టీసీ ఆటోకు టక్కరిచ్చే ఆటో టాక్సీ డ్రైవర్లంతా అరిగోసబడుతుండ్రు, వాస్తవా కదా, బస్సు ఆర్టీసీ ఆటోకు టక్కరిచ్చే ఆటో టాక్సీ డ్రైవర్లంతా అరిగోసబడుతుండ్రు, అరే మహిళలందరికీ ఉచిత ప్రయాణాలు నిరుద్యోగ యువత పడుతుండ్రు తిప్పలు, ఈ పథకాలు పేదోళ్ళ బతుకు మార్చవయ్యా సారో, ఈ పథకాలు పేదోళ్ళ బతుకు మార్చవయ్యా, విద్య వైద్యం 2 ఫ్రీ ఇస్తే చాలయ్యా అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు, సారు రేవంత్ రెడ్డి గారు. ఇది ఇప్పుడు
కానీ నిజంగానే 6 గ్యారెంటీల మీద మరి వస్తున్నటువంటి అంశాన్ని మనం చూసుకున్నట్టయితే సరే ఓకే 6 గ్యారెంటీలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది పెద్ద ఇష్యూగా ఉంది. అందుకనే ఇప్పుడున్నటువంటి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, వాళ్ళని అప్పుడే స్టార్ట్ చేశారు. సో 6 గ్యారెంటీలు ఎఫెక్టివ్ ఎంతవరకు ఉంటుందనేది చూద్దాం. ఎందుకంటే మీరు పాట రాశారు, బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది ప్రజల్లోకి వెళ్తే అది ఈ వారం రోజుల్లోపు అది ప్రజల ముందుకు వస్తుంది సాంగ్. ఓకే. అయితే దీన్ని ఇంకా చిత్రీకరణ చాలా గొప్పగా చేయాలనుకున్నాం, సరైన సపోర్ట్ లేక అయిపోవడం జరిగింది. ఓకే. అది ఇంకా ఇప్పుడు ఒక సాహిత్యం, ఒక పాట అనేది ప్రజలకి వినసొంపుగా కనువిందుగా ఉండాలి. అది మెసేజ్ కావచ్చు, జానపదం కావచ్చు, ఒక ఉద్యమ భావజాలం కావచ్చు. అట్లాంటి దానికి కొంచెం ఆర్థికంగా నేను ఇప్పటికీ ఎవరి దగ్గరికి పోయినా నేను అడగలేను. ఎవరైనా స్పందించి ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు అయితే దానికి 100 రూపాయలు కలిపి నేను ప్రజల పక్షాన్ని ఖర్చు పెట్టిన. వాళ్ళు ఇచ్చే 10 రూపాయలకి 100 రూపాయలు కలిపి నేను పెట్టిన. ఏదన్నా ప్రజల్లో మార్పు తీసుకొచ్చే దిశగా, ప్రజల్ని చైతన్యం చేసే దిశగా, ప్రజల్ని ఆలోచింప మార్పు వస్తారా అది సెకండ్ హాఫ్, కానీ కొంతైనా ఆలోచించే దిశగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నా. సో వీలైతే ఆ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి పాటలు ఇంకా అనేకమైనటువంటి పాటలు వస్తాయి, రాస్తాను. అలాగే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఓట్లకు సంబంధించి కూడా ఇంకొక ఆల్బమ్ చేస్తున్నాను. ఎందుకంటే 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓట్ల 5 సంవత్సరాలకు ఒక అంగడి జరుగుతుంది పండుగ, 5 సంవత్సరాలకి ఒక అంగడి పండుగ, ఓట్ల పండుగ. అందుకే దాని మీద మా ప్రాంతంలో ఒకప్పుడు ఒక సాహిత్యం కూడా ఒక నవల రాసిన నేను. నా సమాజం వంచింపబడుతుంది, నా సమాజం వంచింపబడుతుంది, కాదు కాదు నా సమాజం అమ్ముడుపోతుంది, కూడుకు గుడ్డకు గూడుకు కాదు, లిక్కర్ సుక్కకి చికెన్ ముక్కకి, లిక్కర్ సుక్కకి, రైక ముక్కకి, పోక వక్కకి, బాబాసాహెబ్ త్యాగంతో సాధించిన ఓటు చరిత్రను మర్చి నేడు ఎన్నికల అర్రాసులో ఓట్ల వేలం పాటలో గంప గుత్తగా అమ్ముకుంటుంది. జెండాలు వట్టి, దండాలు పెట్టి, జేజలు కొట్టి, ఫ్లెక్సీలు కట్టి, పొద్దు మాపు రాత్రి ప్రగలు తిరిగి చెప్పులరిగి, ఉచిత పథకాల బంధు వెనకాల మెజారిటీ ప్రజల మస్తిష్కం. ఉచిత పథకాలు ఎరవేస్తేనే అధికారంలో వాళ్ళు ఉంటారు, ఉచిత పథకాలు ఎరవేస్తేనే అధికారంలో వాళ్ళు ఉంటారు. తరాలుగా జరిగే తంతు ఇదే, తరాలుగా జరిగే తంతు ఇదే, ఆలోచిస్తావో అమ్ముడు పోతావో నీ ఇష్టం, మీ భోజనకాలం. ఓటర్ మహాశైలకు ఇదే విజ్ఞప్తి. సో దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ ఓటు మీద కూడా ఓట్ల పండుగ అనేది ఒక పాట వస్తుంది. ఓకే, అది కూడా ఇంకా రికార్డింగ్లోనే ఉందా? రికార్డింగ్ అయింది, అది కొంచెం వీడియో వర్షన్కి వెయిట్ చేస్తున్నాం. సరే, మన ప్రేక్షకుల కోసం ఒకసారి. ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది. నీకు పీరు ఎవడు ఇగదా పడురో, నీకు పీరు ఎవడు ఇగదా పడురో, బిర్యానీ ఎవడు తినిపించడురో, పీరు ఎవడు ఇగదా పడురో, బిర్యానీ ఎవడు తినిపించడురో, సీర సారెలు రైక ముక్కలు పోక వక్కల వడి ఎడతల్లి, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది, ఓట్ల పండుగ అయిపోయింది, 5 ఏళ్ల దాకా ఇగరానంది. 500 చిల్లర రోజుకు 27 కొత్తల నీ బతుకు, సంతల పశువుకు ఉన్న విలువ ఒక ఓటరుగా నీకు లేదు ఎందుకు. ఇది చాలా అంటే ఇది ఇంకా లిరిక్స్ కొంచెం అంటే ఇది వారం రోజుల లోపల మీ ముందుంచేస్తా, తప్పకుండా ప్రమోషన్ కూడా మీ దగ్గరికి వస్తా తప్పకుండా. చాలా అద్భుతమైన లిరిక్స్. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళకు ఓటు చరిత్ర అంటే ఓటు చరిత్ర ఏంటి, అసలు చరిత్ర ఏంటి, ఆ చరిత్ర యొక్క ఆవశ్యకతను ప్రజలు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్ రేపటి తరాల భవిష్యత్తు ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నారు అనేది ఆ పాట ద్వారా చెప్పబోతున్నాను. ఓకే, సో కంటిన్యూ చేయండి. 500 చిల్లర రోజుకి 27 కొత్తల నీ బతుకు, 27 కొత్తల నీ బతుకు, 27 కొత్తల నీ బతుకు, సంతలో పశువుకు ఉన్న విలువ ఒక ఓటరుగా నీకు లేదు ఎందుకు, ఓటరుగా నీకు లేదు, బర్రెను కొంటే 60,000, ఎద్దును కొంటే 80,000, ఎద్దును కొంటే 80,000, ఎద్దును కొంటే 80,000,
అరే గాడిద కొంటే 20,000 పందిని కొంటే 10,000 పందిని కొంటే 10,000 పందిని కొంటే 10,000 గాడిద కుక్కలు పందుల కన్నా గాడిద కుక్కలు పందుల కన్నా చౌక బేరం మోటరు నీ బేరం ఓట్ల పండుగైపోయింది 5 ఏళ్ల దాకా ఇక రానంది ఓట్ల పండుగైపోయింది నీకు బీరు ఎవడు ఇగదా పడురో బిర్యానీ ఎవడు తినిపించడురో బీరు ఎవడు ఇగదా పడురో అసెంబ్లీ పార్లమెంటులో శూద్రులు గుడ్డలు తుకుతారా గడ్డి వీకుతారా అరే అసెంబ్లీ పార్లమెంటులో శూద్రులు గుడ్డలు తుకుతారా గడ్డి వీకుతారా చదువు సంధ్యలే నీ శ్రమజీవులు గొర్రెల వల చట్ట సభలకొస్తారా అలగ జనానికి ఓటు ఎందుకని అగ్రవర్ణాలు హేళన చేస్తేరా పీడిత బతుకుల కండగా నిలిసి బీద బిగ్గితల రాతలు మార్చి ఈ దేశంలో పుట్టిన ప్రతి మనిషికి బాబాసాహెబ్ ఓటు అందించినగా ఓట్ల పండుగైపోయింది 5 ఏళ్ల దాకా ఇక రానంది ఓట్ల పండుగైపోయింది నీకు బీరు ఎవడు ఇగదా పడురో బిర్యానీ ఎవడు తినిపించడురో 3% ఉన్నోళ్ళేమో మన దేశాన్ని శాసిస్తుంటే 5% ఉన్నోళ్ళేమో రాష్ట్రాలను పరిపాలిస్తుంటే 92% ఉన్నోళ్ళోట్లు అమ్ముకొని బానిసలవుతుంటే ఓటుతో సింహంలా రాజును గమ్మంటే ఎంగిలి మెతుకుల బానిసలైతే ఓట్ల పండుగైపోయింది 5 ఏళ్ల దాకా ఇక రానంది ఓట్ల పండుగైపోయింది 5 ఏళ్ల దాకా ఇక రాన నీకు బీరు ఎవడు ఇగదా పడురో బిర్యానీ ఎవడు తినిపించడురో నిజంగా ఓటర్ అనేవాడు కంపల్సరీ ఆలోచించాలి. సో వాళ్ళు ఆలోచిస్తారా చైతన్యమవుతారా తెలియదు, కానీ నేను చెప్పవలసింది చేయవలసింది నా బాధ్యతగానైతే చేస్తాను. ఇందులో వాస్తవం ఉందా, ప్రజలు ఆలోచించాలి. వాస్తవం ఉందా లేదా నా స్వార్థ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తున్నాను? ఈ స్వార్థ ప్రయోజనాలు చేసుకునేటట్టయితే ఈ పరిస్థితి రాదు కదా. అదే జనాలు ఆలోచిస్తారు. అందులో అంటే జనాలు ఆలోచించరు అని మనం అనుకోవడం కూడా మూర్ఖత్వమే. ఆలోచిస్తారు. కాకపోతే ఏంటంటే మీరన్న పాయింట్కి వద్దాం. కొంతమంది పేదలు దేనికి అంటే జెండా పట్టుకుని ఆ ప్రచారంలో తిరిగితే ఒక 500 వస్తుందని తిరగడం తప్పితే ఏముంది, వాళ్ళకి ఆ రోజు పూట గడుస్తుంది, ఆ రోజు వాళ్ళకి అన్నం దొరుకుతుంది అన్న ఫీలింగ్. సో ప్రజలకి ఇంకా అంటే నిజంగా మీరు అన్నట్టుగా ప్రజల్ని ఆ విధంగా వాడుకుంటూ వాళ్ళని అంతవరకే పరిమితం చేస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో ఒక అభ్యున్నతకు ఒక అభివృద్ధికి వాళ్ళు ఎవరు కూడా కష్టపడట్లేదు, ఎవరు కూడా పని చేయట్లేదు. ఫ్రీలు అన్ని ఫ్రీలు ఇస్తున్నారు. ఆ క్షణం వరకు గెలుస్తారు, పక్కన పడతారు. తాత్కాలిక ఆనందం కోసం దీర్ఘకాలిక భవిష్యత్తును బలిపెట్టుకోవడం, తనకు తాను బలి పశువు అయిపోతుంది. ఓకే. సో దాని నుంచి ఆ మస్తిష్క బానిసత్వం నుంచి కొంతైనా మెరుగుపరచాలి. ఈ తరం గతం గడిచిపోయింది. రేపటి భవిష్యత్తులో రేపటి తరం పిల్లలైనా కొంచెమైనా ఆలోచించాలి. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, భవిష్యత్తులో ఈ జోపడపట్ట జీవితాలు, ఇంకా ఈ పరదలు, ఇట్లాంటి తడకలల్లుకునే జీవితాలు, ఇప్పటికీ కరెంటు వెలుగులు లేని గూడాలు ఎన్నో ఉన్నాయి, కరెంటు వెలుగులు లేని జాతులు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఒకటి ఆదివాసీ గిరిజన తండాలకు సంబంధించి సెంచులు, కోయలు, గోండి వీళ్ళ యొక్క నేపథ్యం మీద ఒక మంచి అంటే ఈ సమాజానికి ఒక అర్థమయ్యే రీతిలో ఇంకొక సబ్జెక్ట్ ప్రతి ఒక్క అల్టిమేట్గా నా టార్గెట్ ఒకటేనండి, ప్రతి ఒక్క కాన్సెప్ట్లో ఒక ప్రజలకి వాస్తవాన్ని చూపించాలి. అది మన ఈ ఆదిమ తెగల్లో ఉండేటువంటి బతుకు చిత్రాన్ని త్వరలో అది వీడియో రూపంగా ఒక సాంగ్ బయటకు తీయబోతున్నాను. ఆదివాసుల ఈ తెలుగు వర్షన్ టు హిందీ వర్షన్. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆదివాసులు ఎక్కడైనా ప్రతి కాడ తెగలు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇప్పటికీ అసలు అక్షరం తెలియదు. జ్ఞానంలో అంటే వాళ్ళ వేటాడడంలో వేటాడడంలో ఆ సమాజానికి వాళ్ళు రాజులు కావచ్చు, కానీ భావ ప్రపంచానికి తెలియదు. ఈ సమాజాన్ని పరిపాలించాలన్నా, ఈ సమాజంలో బతకాలన్నా, ఈ సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఫస్ట్ అక్షరమే ఆయుధం కావాలి.
కానీ వాళ్ళు విల్లంబులే ఆయుధాలు అయిపోతున్నాయి. కానీ దాని నుంచి ఏదైనా మార్పు తీసుకురావాలి ఒక గొప్ప కాన్సెప్ట్తో కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారా? చేయండి, మీకు మా సహకారం కూడా ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో ఇది సరే, మీరు నిజంగానే ఒక మంచి కాజ్తో కష్టపడుతున్నారు, బాగానే ఉంది. అంటే మీ లైఫ్లో ఇక జానపదాలు ఎప్పుడు ఏ పాటలు పాడలేదా, ఏమి రాయలేదు అలాంటివి? రాసిన జానపదాలు సమస్యలు కానీ, పల్లెల్లో ఉన్నాయి అందాల గురించి కానీ, చెట్టు గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, మరదల గురించి కానీ, ఇట్లాంటి పాటలు ఏమి సరదాగా అట్లా ఎంటర్టైన్మెంట్ ఏం లేదా? అవి రాసినా కానీ కొంచెం, ఎందుకంటే ఇక అవి ఇప్పుడు ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ ఎందుకో నేను ఎంతసేపు రాసిన సమస్యల మీద రాశారు కానీ ఎక్కువ ఎనీ కాన్సెప్ట్ మీద నేను రాయగలిగిన. లవ్, కాలేజీ ఒక ఫిల్మ్ యాంగిల్లో కూడా రాయగలిగిన. మనసంతా నువ్వే తనువంతా నువ్వే, నే చదివే నా ప్రతి సబ్జెక్టుల్లో అనువనువు నువ్వే, వేల కొద్ది కోరికల్లో తారకే నువ్వు, నిండు పున్న మల్లె వెలిగే జాబిలే నువ్వు, నిండు పున్న మల్లె వెలిగే జాబిలే నువ్వు, చల్ల చల్ల పైరగాలి తాకిడే నువ్వు, చిన్న చిన్న కోరికల్ని కలిగించే నువ్వు, అందమే సింగారమైన కందని పువ్వు. అంటే దీంట్లో అర్థం చాలా గొప్పగా ఉంటుంది. అంటే అందం సింగారమైనప్పుడు పువ్వు కందిపోతుంది, జడలిన ఇంకా ఏ అలంకరణ చేసినప్పుడు పువ్వు కందిపోతుంది. కానీ ఆయన ఒక ప్రేయసి, అందమే సింగారమైన కందని పువ్వు, నిండు పున్న మల్లె వెలిగే జాబిలే నువ్వు, నే రాసుకున్న లేఖలన్నీ మాటలే కదా, నా మౌన భాష తెలిపిన నీ మనసుకే కదా, ఆశలో విశ్వాసగా తొలి అలజడే నువ్వు, నిండు పున్న మల్లె వెలిగే జాబిలే నువ్వు, నీ శ్వాస కోసం కాపు కాసే ఊపిరై ఉన్నా, నా ఊహలో నా నిలిపిన శిల రూపు నీవన్నా, ఏకాంతమైన లోకమై నీ జంట నేనుంటా, నిండు పున్న మల్లె వెలిగే జాబిలే నువ్వు. ఇలా లవ్ సాంగ్స్ కూడా, ఈ లవ్ సాంగ్స్. ఓకే. ఇక మొన్న ఒక ఫోక్ కూడా రాసిన. అంటే ఒక కాన్సెప్ట్ చెప్పారు, వాళ్ళు ఛానల్ పెట్టుకుంటే నేను దుబాయ్లో ఉండి రాసినది. ఓకే. అంటే ఒకటి నా కోసం, నా ఛానల్ కోసం ఒకటి రాయు అని అంటే మా ఫ్రెండ్ బావ అవుతాడు రవి అని, ఆయన ఛానల్ పెట్టుకుంటా అంటే ఒకటి రాసిన సాంగ్. బొంగరం లెక్క దిప్పుతున్నవే నీ నడుమును, నీ వంపులకే సెక్కరొచ్చేయం జయ్యన్ను, హే బొంగరం లెక్క దిప్పుతున్నవే నీ నడుమును, నీ వంపులకే సెక్కరొచ్చేయం జయ్యన్ను, మాటల మత్తులో ముంచకోయి ఓ సైదులు, మనువాడి నంకె తీరుస్తా నీ కోరికలు, నా మాట సెవిన పెట్టు నెల తాలిగట్టు, ఊరంతా చూసేటట్టు, బొంగరం లెక్క దిప్పుతున్నవే, హే బొంగరం లెక్క దిప్పుతున్నవే నీ నడుమును, నీ వంపులకే సెక్కరొచ్చేయం జయ్యన్ను, మాటల మత్తులో ముంచకోయి ఓ సైదులు, మనువాడి నంకె తీరుస్తా నీ కోరికలు, మీ తోటకెళ్ళే ఇరుకు ఇరుకు తొవ్వల కాడా, మాటేసి కాపుగాస్తా నేను మరదలు పిల్ల, ఆ కట్ట కింద ఉంది మా మిరప తోట, నన్నంటుకుంటే కింద మీద మంట మంట, బొమ్మల సందున బొట్టు పెట్టి చిలకంచు చీరగట్టి, నీ కలకు కాటు గట్టి వేసావే కని కట్టు నాకు బొంగరం, బొంగరం లెక్క దిప్పుతున్నవే నీ నడుమును, నీ వంపులకే సెక్కరొచ్చేయం జయ్యన్ను, మాటల మొద్దుల ముంచకోయి ఓ సైదులు, మనువాడి నంకె తీరుస్తా నీ కోరికలు. ఇలా చేయడం జరిగింది. అయితే ఈ రకంగా కూడా బాగుంది పాట, చాలా అద్భుతంగా నిజంగానే. అంటే ఇది ఛానల్ కోసం రాశారు పాట? ఆల్రెడీ ఆ ఛానల్ అంటే నేను రాసినాక ఆయన నాకు నేను రికార్డ్ చేసి ఆల్రెడీ అది రిలీజ్ కూడా చేశారు, యూట్యూబ్లో ఉంది సాంగ్. ఓకే, సూపర్ సూపర్. అంటే ఇంకా అనేకమైన ఇప్పుడు కొన్ని సామాజికంతో పాటు ఇంకా కొన్ని ఎంటర్టైనర్ కూడా చేయాలని ఉంది. ఓకే. సో మనకి ఇప్పుడు అన్ని విధాలుగా సపోర్ట్ అవసరం. ఇప్పటిదాకా మనము ఎక్కడో ఒక్కడ ఉండిపోయినాం, కానీ ఇవన్నీ నా కోరికంత ఒకటే, సత్యలోపు సమాజంలో ఏదైనా ఒక లోగో పడాలి మనది. దట్ ఈస్ ద సబ్జెక్ట్ నాది. ఒక మంచి మార్పు కోసం పోరాడే. ఇప్పుడు ఈ పాటల్లో ఇప్పుడు నేను తీసిన ఆల్బంలో 3 పాటలలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతల మీద 3 పాటల్లో చూపించిన. ఓట్ల పండుగ మీద
ఓట్ల పండుగలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి వేరియేషన్ చూపించిన. ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా జరుగుతున్నటువంటి అంశం మీద చూపించినాం. గత ప్రభుత్వం ఏ విధంగా మనల్ని ప్రజల్ని ఏ విధంగా వంచించి ఏ విధంగా మిస్గైడ్ చేసిందనే అంశాన్ని కూడా చూపించిన. సో ఇక ప్రజలు నిర్ణయించుకోవడానికి ప్రజలు ఆలోచించడానికే సమయం ఇచ్చేసినాం మనం. అట్లా అంటే ఇంక అనేకమైనటువంటి ఇవాళ ఒడ్డెర సామాజిక వర్గం నుంచి కూడా ఒడ్డే ఓబన్న చరిత్ర ఇవాళ ఒడ్డే ఓబన్న చరిత్ర సమాజంలో అధికారికంగా జరపలేకపోతున్నారు. ఆనాడు బ్రిటిష్ వాడిని కూడా తరినటువంటి చరిత్ర ఒడ్డే ఓబన్నకున్నది. ఇలా అనేకమంది ఇప్పుడు గోసంగి జీవితాలు ఉంటాయి, కొన్ని బుడిగ జంగాలు గోసంగి జీవితాలు ఉంటాయి. వాళ్ళకి ఇప్పటికీ కొంతమందికి ఐడెంటిఫై లేదు, కొంతమంది క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. అలా ఇలా ఆదిమ తెగల్లో చూసుకుంటే గిరిజన తాండల్లో కానీ అంతో ఎంతో బంజారా సమాజానికి సంబంధించినటువంటి లంబాడీలకు ఎంతో ఐడెంటిఫై ఉంది కావచ్చు. కానీ దాంట్లో సెంచులు, గోండీలు, కోయరాజులు ఇలా చాలా అనేకమైనటువంటి తెగలు ఉన్నాయి. వాళ్ళకి ఇంకా లేదు. అంటే ఈ సమాజంలో ఇంకా అసలు జ్ఞానం అంటే తెలియని ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా నా సాహిత్యం ద్వారా నా పాటల ద్వారా ఈ సమాజానికి అందిస్తూ ఒక మార్పు దిశగా ప్రతి ఒక్క చిన్న వీలైనంత మట్టు కొంతైనా ఆలోచింపజేయాలనేటువంటి ఒక సబ్జెక్ట్. నేను చర్చలోపు ఏదైనా ఒక లోగో మంచిగా చేసిన కాడికి ప్రజల్లో వాస్తవాన్ని రిప్రజెంటేటివ్ చేసిండు అనేటువంటిది ఉంటే చాలు అనుకుంటా. అంతే నా లక్ష్యం. సూపర్. ఇంకేమన్నా పాటలు ఉన్నాయా మీకు? మీ అంటే మంచిగా మా పేరున్న పాటలు ఏమైనా ఇంకా ఉన్నాయా మనం పాడుకోవాల్సినవి? మనం పాడుకోవాల్సినవి ఇక అంటే ఇప్పుడు గత ప్రభుత్వం మీద ప్రతి ఒక్క విస్ఫోటనమై పేలిన పాటలే. అంటే ఇక ఆ గత ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద రాసిన పాటలే. సమాజాన్ని బీసీలో బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంది. అక్కడ నేను అనేక ప్రోగ్రామ్, నేను ఓన్లీ పాటలే కాదు, నా కాన్స్టిట్యున్సీ కొరుట్ల నియోజకవర్గంలో నా సొంతంగా నేను సబ్బండ ప్రజల చైతన్య యాత్ర పెట్టిన. ఒక రథం పెట్టి 20 మంది కళాకారులతోటి 53 గ్రామాలు, 4 టౌన్లు, 4 మండలాలు ఏకదాటిగా తిరిగిన. అక్కడ ఉండేటువంటి ప్రజా సమస్యల్ని అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు పట్టించుకున్నారో తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి మా ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని నేను వీలైనంత మట్టుకు ఒక గోసంగి కాలనీ అని సిరిపూర్ గ్రామం అని ఉంటుంది, అక్కడ 350 కడప ఆ గ్రామ ప్రజల్లో ఒక చిన్న రోడ్ ఇష్యూ అయితే 2016 నుంచి కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి ఆర్జో పెట్టుకుంటే ఇంత పెద్ద చిట్ట తయారు చేసి కానీ వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకలేదు. ఆ యాత్ర నేను సబ్బండ ప్రజల చైతన్య యాత్ర చేసినప్పుడు మా పరిస్థితి గిది అన్నప్పుడు నేను దగ్గరికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి ఆ రోడ్డు సమస్య ఇట్లా ఉన్నది అన్న తర్వాత పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే పక్కపొంటి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చెప్పిన ఫస్ట్ వినలే. తర్వాత మళ్ళీ వీళ్ళను ఆ రోడ్డు సమస్య వారం రోజుల లోపల క్లియర్ చేసి రోడ్ చేయించినాం, రోడ్డు వాళ్ళకు చేయించినాం. అలా అనేక ఈ ఇన్నర్ క్యాస్ట్కి సంబంధించి కొన్ని కొట్టడము చేయడము అలాంటి సమస్యలు ఉంటే మా జాతిలో ఉండే చాలామంది అంటే మహనీయుల పేర్లు ఎన్నో సంఘాలు పెట్టుకొని ఉంటాయి. కానీ అందులో కొంత నేను ఏ సంఘ సభ్యుని కాదు, ఏ సంఘ సంస్కర్తను కాదు, ఈ దేశంలో పుట్టిన సామాన్య మానవుణ్ణి. మహనీయుల ఆశయాలు చూసిన వాళ్ళు చేసిన త్యాగంలో మనం చేసేది ఇంటికి కూడా లేదు. వాళ్ళ కారు గోటికి కూడా సరిపోము. కానీ వీలైన వాటికి బతికినంలో కొద్దింతనే చేయాలనేటువంటి అంశం మీద అక్కడ ఉన్నటువంటి స్థానికంగా చాలా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఇబ్బందులు పడ్డ అలానే ఈ కొట్టడము బెదిరించడం, అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ ఉందని చెప్పి అండగా చాలా ఇబ్బందులకు గురి చేసినప్పుడు కూడా ఒంటరిగా పోరాటం చేసిన అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అన్ని రంగస్థలాల్లో కూడా వాళ్ళకు న్యాయం అయ్యేటట్టు పోరాటం చేసినాం. దాని నుంచి మనం తప్పుకుంటే మనకు ఎన్నో ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండే ఆ లైవ్లో వినిపించిన అట్లాంటి పరిస్థితులు కూడా ప్రతి ఒక్కటి కూడా నేను త్యాగం చేసుకొని నా ప్రజలకు ఒక రిప్రజెంటేటివ్గా ఉండాలని చెప్పి ఇక్కడ దాకా నెట్టుకుంటూ వచ్చిన. సో మీ పోరాటం ఇంకా ఇలాగే కొనసాగి నా మ్యారేజ్ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే మాతా సావిత్రిబాయి పూలే స్థాపించినటువంటి సత్యశోధక సమాజ్లో భారత రాజ్యాంగానికి అనుగుణంగా నేను పెళ్లి చేసుకున్నాను. లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. దానికి అనుగుణంగా పెళ్లి చేసుకున్నా. మా శ్రీమతి గారు చెప్పిన తర్వాత ఆమె నాకు సపోర్ట్ చేసారు. సూపర్. చేసిన తర్వాత అట్లా చేసుకున్నా. అంటే నేను మళ్ళీ నా పెళ్లిలో కూడా మా మిస్సెస్ గారు మేము పోయి నా పెళ్లిలో కూడా భరత్ హంగు ఆర్బాటలు పెట్టలే. దానికి అయ్యే డబ్బులు కూడా ఒక మోహన్రావుపేట అనే విలేజ్ చెప్పొద్దు వాస్తవంగా ఒక విలేజ్లో ఒక ఫ్యామిలీ మొత్తం పూర్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి కనీసం పింఛన్ కూడా రాలే ఆ టైంలో.
అంటే అంత నిర్లక్ష్యమైనటువంటి పరిపాలన అప్పుడు కొనసాగుతున్న తరుణంలో ఆ ఫ్యామిలీకి స్పందించి నా భారత్కి అయ్యే డబ్బులు ఆ ఫ్యామిలీకి డొనేషన్ చేసిన. గ్రేట్. ఆ ఫ్యామిలీకి డొనేషన్ చేసి అంతటితో విడిచిపెట్టలే. వాళ్ళకి నా సర్కిల్, నా దుబాయ్లో ఉన్నటువంటి నా మిత్ర బృందం నుంచి, అక్కడ దుబాయ్లో ఉన్నటువంటి సర్కిల్ నుంచి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది ట్రస్టులు ఉంటాయి కదా, సత్యసాయిబాబా ట్రస్ట్ అని, ఇంకా రకరకాల ట్రస్ట్ నుంచి, వాళ్ళందరి నుంచి ఒక 89,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినాం వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులని, వీళ్ళకు 6 నెలల నుంచి పింఛన్ వస్తలేదు, పింఛన్ ఎందుకు రావట్లేదు, ఈ పింఛన్ వచ్చిన తర్వాతనే మేము పెళ్లి చేసుకుంటాం, లేకపోతే నవవధువుల మేము పెళ్లి కాలే అప్పటికి, మేమిద్దరం కలెక్టర్ ముందు ధర్నాకు దిగుతామని చెప్పినాం, అదే పెళ్లి బట్టలతోటి. వీళ్ళకి రాకపోతే మీ జాబులు మీకు ఇంకా పై అధికారులు ఎవరు వస్తారో రాండి, వీళ్ళకి కావాల్సింది న్యాయం. ముగ్గురు, తల్లి ఫిజికల్ హ్యాండిక్యాప్ట్, 2 పిల్లలు వాళ్ళు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్, వాళ్ళు ఏం కాదు, 3 ఆడపిల్లలు. ఆయన కూలి పని చేసుకుంటాడు, వాళ్ళ భర్త. ఆయనకి ఆ ఉప్పర్ పనికి పోతారు కదా మేస్త్రి కిందకి, ఇటుకబడి ఇక్కడ ఈ దూలం బలిగి ముక్కు దూలం. అప్పుడు అంత ఘోరమైన సిచ్యువేషను. ఆమెను వీళ్ళు పట్టించుకున్న పాపన పోలే. ఆన్ ది స్పాట్ నేను చెప్పిన తర్వాత దుబాయ్లో అక్కడ మీకు సర్కిల్ బాగానే ఉంది. నా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ దుబాయ్లో నేను అంతా సుపరిచితు, ప్రతి ఒక్కళ్ళకి నేను తెలుసు. బహుజన దుబాయ్లో 2 సంవత్సరాలు ఉన్నా. అంతకుముందు సౌదీ వెళ్ళిన, సౌదీ అరేబియా, అక్కడ ఒక 2 years చేసిన. సంపాదించుకున్నారా డబ్బులు? సౌదీలో అంటే ఇక్కడ కోల్పోయినాం, మళ్ళీ డిఫెన్స్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ లెవెల్ చేసుకున్నాం, మళ్ళీ ఏదో చేయాలని చెప్పి మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం, మళ్ళీ క్లియర్ చేసుకోవడం, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే నడుస్తుంది. అంటే మంచి ఫ్యూచర్, మంచి ఎర్నింగ్ టైంని నేను దాన్ని పక్కన పెట్టేసి అల్టిమేట్గా ఈ ఉద్యమాలకు. మీరు నేను నా సజెషన్ ఏంటంటే మీరు ఎర్న్ చేసుకోండి, కష్టపడండి, కానీ మీరు మిమ్మల్ని నమ్ముకున్న ఒక ఫ్యామిలీ కూడా ఉంది కదా. ఎస్. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక బిడ్డ. ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు? మరి అమ్మ నాన్న బాధ్యత ఎవరిది? మరి అది అందుకని ఏమన్నానంటే ఇప్పుడు ఫ్యామిలీ, పిల్లలు, అమ్మ నాన్న. సో మీరు మంచి కాదు, మీరు నిజంగా మిమ్మల్ని చూసి మేము కూడా గర్వపడుతున్నాం. ఒక మంచి పోరాటం చేస్తున్నారు, మంచి పాటలు రాస్తున్నారు. సో ఇది మీకు, ఈ పాటలు కూడా మీకు 4 రూపాయలు సంపాదించే విధంగా ప్లాన్ చేసుకోండి. అయితే ఇక్కడ ఒక్కటే, ఇప్పుడు సమాజంలో నేను చాలాసార్లు నా ఆత్మ పరిశీలన చేసుకున్న దాంట్లో వాస్తవంగా ప్రజెంట్ చేయడంలో మనం ఫెయిల్ అంటే వాస్తవంగా ప్రజెంట్ చేసినా నమ్మేవాడు ఎవరు లేనంటారు సమాజంలో, అది యాక్సెప్ట్ కావట్లేదు. సో ఏదైతే అక్కడ నచ్చాలనో, ఏదైతే అక్కడ ఇవ్వాలనో అదే అది చేసినప్పుడు మనకు 4 రాళ్ళు వెనుకకు వస్తాయి, మనతో 4 రెమ్మటకు కూడా వస్తారు. కానీ ఆ టైప్ ఆఫ్ మైండ్ నాకు లేదు. సో వీలైనంత మట్టుకు ఇప్పుడు నేను ఈ సమాజంలో ఎవరికైనా నేను ఇబ్బంది పెట్టినాను అని అంటే మా ఫ్యామిలీకి పెట్టాను. మా ఫ్యామిలీకి చాలా బాధ అనిపించేది. మా ప్రాంతంలో ఎలక్షన్ అయినాయంటే నా ఇంటికి నేనున్నా అంటే ఎవరు రారు. మా ప్రాంతంలో ఒక నాయకుడు, బలమైన నాయకుడు వచ్చిండారంటే అరే బహుజన గలం ఉన్నాడారా ఊళ్ళే అంటారు. ఊరంతా ఒకటే అడాప్ట్ అయినా కానీ నేను ఎక్కడ కూడా భయపడలే. నేను నిజాయితీగానే ఉన్నా, నిజాయితీగా నిలబడ్డా. అట్లాంటి టైంలో మా చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి ఓట్లకి దానికి దీనికి డబ్బులు ఇస్తారు కదా. మా నిరుపేద కుటుంబమే, మా అన్న ఫిజికల్ హ్యాండిక్యాప్ట్. అంత కడ్డు పేదరికం ఉన్నప్పటికి కూడా కారపొడి మెతుకులు తిన్నా కానీ మా అమ్మ ఒకసారి బాధపడ్డది. కారపొడి మెతుకులు తిని ఇట్లా ఉంటున్నాం కానీ ఎక్కడ కమిట్మెంట్, నేను ఎక్కడ కూడా తల ఒగ్గలే. చూసినావా పక్క పొంటోళ్ళకి అందరికీ డబ్బులు వస్తున్నాయి, నువ్వు ఇయ్యవు, ఇంకొకరు రాడు, నా పరిస్థితి ఎట్లా రా అని ఒక బాధపడితే నేను ఒకటి చెప్పిన, అది వాళ్ళు వస్తుంది కానీ వచ్చిన పేరు సచ్చదాకపోదు. మనం ఇక్కడ ఉన్న కారప్పుడు ఉపాసం ఉన్నా సరే కానీ మనకు గుర్తింపు అనేది ఉంటుంది అనం. అలా ఈ డిపార్ట్మెంట్ అంటే నన్ను ఈ మహనీయులను చూసి పెరిగినటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ మా కొరుట్ల నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు కూడా ఇక్కడ మనం ఇట్లా నిలబడి మాట్లాడగలుగుతున్నాం అంటే అది నా కాన్స్టిట్యున్సీ ప్రజలు పెట్టిన భిక్ష. అంటే నేను నమ్ముకున్న సిద్ధాంతానికి వాళ్ళు పెట్టిన భిక్ష. ఒక మంచి పాట పాడదాం, ఏదైనా ఒక మంచి పాట, అంటే ఎంటర్టైన్మెంట్ పాట అయినా పర్లేదు, ఉద్యమం పాట అయినా పర్లేదు, మీకు నచ్చింది పూర్తిగా. నేను లాస్ట్కు, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కళాకారుల పరిస్థితి మీదనే నిరుద్యోగ కళాకారులు చాలామంది ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇక మంచి అంటే మా బతుకులు చెదిరిపోయిన బతుకులు, మంచి అనేది మా బతుకుల్లో లేదు. నిరుపేద కుటుంబాల్లో, కళాకారుల కుటుంబాల్లో, ఉద్యమకారుల కుటుంబాల్లో మళ్ళీ అందరికి కూడా మళ్ళీ పోరాటమే మిగులుతుంది. కాబట్టి
ఈ కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవనారాటం. ఈ కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవనారాటం. నీ పాటతోని ఆటతోని ప్రజలను మంత్రముగ్ధులను చేసే రాగగలాలు. వేదికల మీద రన్న ఆడి పాడేవాడివన్న నీ బాధలెన్ని ఉన్నా నువ్వు మదిలో దాచుకున్నా. వెలివేయబడ్డ వాడలో ఈ కోయిలమ్మ పాటలో వెలివేయబడ్డ వాడలో ఈ కోయిలమ్మ పాటలో బ్రతుకంత కలల లోకం నీ జీవిత కథ శోకం. కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవనారాటం. పాలకులు నిన్ను పిలిచే ప్రజలేమో మదిలో దలిసే. పాలకులు నిన్ను పిలిచే ప్రజలేమో మదిలో దలిసే. మనసున్న మనుషులంతా నీ కలను మరువరంట. నీ మెడల రుమాలేరా నీ కలలకు ప్రాణం పోస్తవి. నీ మెడల రుమాలేరా నీ కలలకు ప్రాణం పోస్తవి. ఈ గోసి గొంగడే నీకు తోడు నీడలై ఉంటాయి. కళాకారుల ఉద్యమ పోరాటం ఎటువైపున కొనసాగే జీవనారాటం. నీ పాటతోని ఆటతోని ప్రజలను మంత్రముగ్ధులను చేసే రాగగలాలు. ఎనివే ఈరోజు స్టూడియోకి వచ్చి చక్కగా అంటే అద్భుతంగా మీ గాత్రాన్ని మీ యొక్క జీవిత ప్రస్థానాన్ని వినిపించారు. నిజంగా మీరు అనుకున్న అన్నీ ఫిల్ఫిల్ అవ్వాలి. బట్ దుబాయ్లో కష్టపడుతూ కూడా ఇక్కడ చాలా సహాయ సహకారాలు అందించారు. అక్కడ ఉన్నటువంటి కొంతమందిని ఇండియాకి తీసుకొచ్చే విధంలో కూడా మంచి హెల్ప్ చేశారు. సరే ప్రభుత్వాలు మనం గుర్తించాయా లేదా నథింగ్, మనకు అవసరం లేదు. మనం సేవ చేసామా లేదా అనేది కావాలి. బట్ మీరు ఇలాగే చేయండి. నాకున్న కాంటాక్ట్స్తో కూడా మీకు మంచి సహకారం అందించేలాగా నేను కూడా ప్లాన్ చేస్తాను. ఎనివే మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏటీవీ. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చేసే ఏదైతే ఈ యొక్క నేను చేపట్టబోయే ఏ కార్యక్రమమైనా అది ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఉపయోగపడేది, ప్రజల్ని కొంతైనా ఆలోచింపజేసేదిగా ఉంటుంది. కాబట్టి వీలైతే ప్రజలు యోయో టీవీ ద్వారా మీ అందరికి కూడా పేరు పేరున ఉద్యమ అభివందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చాలా రకాలుగా ఎన్నో చేశారు. కానీ ఇవాళ మళ్ళీ ఒక తరం అనేది రావాలి. ఆ తరంలో మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి వీలైనంత మట్టుకు ప్రజాక్షేత్రంలో ప్రజల్ని జాగృతం, ప్రజాస్వామ్యంలో వాస్తవికతను ప్రజలకు అందించడానికే మేము చేస్తున్నటువంటి ఈ కళా నైపుణ్యాలని మళ్ళీ బయటకు తీసుకురావాలంటే తప్పకుండా మీ సపోర్ట్ అవసరం. కాబట్టి యోయో టీవీ ద్వారా పేరు పేరున చేతులెత్తి ఉద్యమ అభివందనాలు తెలుపుకుంటూ వీలైతే సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. మళ్ళీ ఒక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ మిమ్మల్ని నేను సంప్రదిస్తాను. మీరు మళ్ళీ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మంచి తప్పకుండా అన్న. ఇప్పుడు ఒక 2 ఆల్బమ్స్ ఉన్నాయి కదా. ఈ యొక్క ప్రశ్నించేటువంటి కోణంలో, జాగృతం చేసే కోణంలో ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ కూడా మళ్ళీ ఒక ఫోక్ జోనర్ కూడా ప్లాన్ చేద్దాం. డెఫినెట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో అది నరేష్ గారి యొక్క ప్రస్థానం. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ మేము ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ.